important session, that is a throwing events. I request to all the participants, please mute yourself. Throwing events. ఇప్పుడు థ్రోస్ లో కనుక మనం చూసుకుంటే 4 ఉంటాయి. ఒకటి షార్ట్ పట్, డిస్కస్, జావలిన్ అండ్ హ్యామర్. ఇక్కడ మన కనుక గమనించినట్లయితే ప్రతి దానికి మనం జావలిన్ త్రో అంటాం, షార్ట్ పట్ అంటాం, డిస్కస్ త్రో అంటాం, హ్యామర్ త్రో అంటాం. మనం త్రో చేస్తాం కాబట్టి యాక్చువల్గా దాని యొక్క టెర్మినాలజీ వచ్చేసరికి మనం ఎప్పుడన్నా షార్ట్ పట్ త్రో అట్ అనకూడదు. షార్ట్ పట్, డిస్కస్, జావలిన్, హ్యామర్ అది ఎక్విప్మెంట్ నేమ్స్. తర్వాత ఈ మిగతా మనం కంపేర్ చేసుకుంటే షార్ట్ ఒక్కదానికే పట్ అని ఉండేది. షార్ట్ డిస్కస్ త్రో, షార్ట్ పట్టు, డిస్కస్ త్రో, మిగతాది కూడా జావలిన్ త్రో, హ్యామర్ త్రో. ఈ పట్టింగ్ కి ఈ త్రోకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, పట్టింగ్ అంటే నెట్టడం, త్రో అంటే ఇసరటం. ఇప్పుడు అంత పెద్ద వెయిట్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ పుట్ అంటే ఇప్పుడు మనకి షార్ట్ 7.260 ఉంటుంది కాబట్టి దాన్ని త్రో చేయలేం కాబట్టి మనం పట్ అంటాం. ఇంకా మనం చెప్పుకోవాలంటే షార్ట్ వచ్చేసరికి త్రోలోకి వచ్చేసరికి ఎల్బో లీడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ జావలిన్ వేసిన, డిస్కస్ వేసిన, హ్యామర్ వేసిన లీడింగ్ వచ్చేసరికి ఎల్బో ఉంటుంది. పట్టింగ్ లోకి వచ్చేసరికి లీడింగ్ వచ్చేసరికి రిస్ట్ ఉంటుంది. తర్వాత మనకి ఫస్ట్ థ్రోయింగ్ ఈవెంట్స్ ఫర్ అఫీషియల్ ఇంప్లిమెంట్స్, షార్ట్, డిస్క్, హ్యామర్, జావలిన్ తీసుకుంటే ఒక్కసారి ఇది క్లియర్ గా చూడండి. షార్ట్ అంటే ఇక్కడ మన ఏజ్ కేటగిరీ తీసుకున్నాం. అండర్ 18, అండర్ 20 ఆర్ ఉమెన్, సీనియర్ అంటే ఉమెన్, మెన్ అండర్ 18, మెన్ అండర్ 20, సీనియర్ మెన్. ఈ కేటగిరీలు కనుక తీసుకుంటే షార్ట్ వచ్చేసరికి అండర్ 18 గర్ల్స్ 3 kgs, ఉమెన్ కానీ సీనియర్ ఉమెన్ కానీ 4 kgs. అదేవిధంగా అండర్ 18 బాయ్స్ కి 5 kgs, జూనియర్ మెన్ అండర్ 20 అంటే 6 kgs, మెన్ కేటగిరీకి 7.260 కిలోగ్రామ్. వెయిట్ ఆఫ్ ద షార్ట్ అంటే 7.260 కిలోగ్రామ్. ఇక్కడ మనకి కామన్ గా మనం ఏంటంటే స్టాండర్డ్ తీసుకుంటే ఒలింపిక్స్ లో మెన్ కే ఉమెన్ కే కాబట్టి ఉండేది వెయిట్ ఆఫ్ ద మెన్ షార్ట్ అంటే 7.260 కిలోగ్రామ్స్. వెయిట్ ఆఫ్ ద ఉమెన్ షార్ట్ అంటే 4 కిలోగ్రామ్స్. 4 పాయింట్ మనం ఎప్పుడైనా రాసేటప్పుడు గ్రాములు అంటే 999 గ్రాములు దాటిన తర్వాత మళ్ళీ వేరే దీనిలోకి వెళ్ళింది కాబట్టి 4.000 అని మనం మెన్షన్ చేయాలి, గుర్తుపెట్టుకున్నాం ఒకసారి ఎప్పుడు రాసేద్దాం. అదేవిధంగా డిస్కస్ వెయిట్ అండర్ 18 గర్ల్స్ కనుక చూసుకుంటే 1 kg. డిస్కస్ గుర్తుపెట్టుకోండి, 18 గర్ల్స్ అయినా లేకపోతే 20 గర్ల్స్ అయినా ఉమెన్ అయినా ఎవరికైనా 1 kg. అదే మెన్కి వచ్చేసరికి 1.5 kg, 1.500 గ్రామ్స్. అండర్ 20 మెన్కి 1.750 గ్రామ్స్. సీనియర్ మెన్కి వచ్చేసరికి 2 kgs, 2.00. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే షార్ట్ పట్ వెయిట్, షార్ట్ వెయిట్, హ్యామర్ వెయిట్ అన్ని కేటగిరీలు అండర్ 18 కానీ లేకపోతే అండర్ 18 గర్ల్స్ కి సేమ్ 3 kgs ఉంటుంది. అండర్ 20 గర్ల్స్ కి లేకపోతే ఉమెన్ కి, జూనియర్ ఉమెన్ ఆర్ ఉమెన్ 4 kgs, 18 బాయ్స్ 5 kgs, మెన్ అండర్ 20 ఆర్ జూనియర్ మెన్ 6 kgs, సీనియర్ మెన్ 7.260 కిలోగ్రామ్. గుర్తుపెట్టుకోండి, షార్ట్ వెయిట్, హ్యామర్ వెయిట్ అన్ని ఏజ్ గ్రూపుల్లో ఏదైతే షార్ట్ పుట్ వెయిట్ ఉందో అదేవిధంగా హ్యామర్ వెయిట్ కూడా ఉంటుంది. తర్వాత జావలిన్ కనుక తీసుకుంటే 500 గ్రామ్స్. తర్వాత సీనియర్ ఉమెన్ అండర్ 20 ఉమెన్ ఆర్ సీనియర్ ఉమెన్, జూనియర్ ఉమెన్ ఆర్ ఉమెన్ 600 గ్రామ్స్. అదేవిధంగా అండర్ 18 మెన్ 700 గ్రామ్స్. అండర్ 20 మెన్ అంటే జూనియర్ మెన్ కి వెయిట్ ఆఫ్ ద ఇంప్లిమెంట్ వచ్చేసరికి 800 గ్రామ్స్. ఒకసారి మళ్ళీ చూసుకున్నాము, క్లియర్ నోట్ చేసుకోండి. తర్వాత షార్ట్ పుట్, మనకి షార్ట్ పుట్ లో మెజర్మెంట్స్ కనుక మనం చూసుకుంటే చూడండి, ఇవి షార్ట్ పుట్ సర్కిల్. ఓకే, షార్ట్ పట్ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసరికి 1
0.067 మీటర్స్. షార్ట్ పుట్ సర్కిల్ అంటే సెంటర్ నుంచి ఎడ్జ్కి ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే 1.067 మీటర్స్. తర్వాత దీని యొక్క డయామీటర్ అంటే ఈ చివరి నుంచి ఈ చివరికి, ఈ క్రషర్కి వెళ్ళి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేటువంటి దూరం 2.135 మీటర్స్. తర్వాత షార్ట్ పట్లో స్టాప్ బోర్డు ఉంటుంది. స్టాప్ బోర్డు గురించి చెప్తాం. తర్వాత దీన్ని ఎక్స్టెండెడ్ ఫౌల్ లైన్స్ అంటాం. దీని యొక్క విడ్త్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్. దీని యొక్క పొడవు ఎంత ఉండాలంటే 75 సెంటీమీటర్. కరెక్ట్గా 75 సెంటీమీటర్స్ ఉండాలా. విడ్త్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ ఉండాలి. సేమ్ గుర్తుపెట్టుకున్నాము, షార్ట్ పట్కి హ్యామర్కి సేమ్ సర్కిల్ ఉంటుంది, సేమ్ మెజర్మెంట్స్ ఉంటాయి. కాకపోతే ఈ ఎక్స్టెండెడ్ సెక్టార్ లైన్స్ మాత్రం కొద్దిగా ఎక్స్టెన్షన్ అవుతుంది. తర్వాత ఇది సెక్టార్ లైన్స్ ఇది ఒక ఎంత ఉండాలంటే విడ్త్ 5 సెంటీమీటర్స్, లెంత్ అయితే ఎంత ఉండాలని ఏం లేదు, డిపెండింగ్ అపాన్ ది ఛాంపియన్షిప్. తర్వాత ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి షార్ట్ పుట్ సెక్టార్ యాంగిల్ కనుక ఎంతంటే 34.92 degrees. డిస్కస్ త్రో సర్కిల్ యాంగిల్ 34.92 degrees. షార్ట్ పుట్ హ్యామర్ త్రో సర్కిల్ యాంగిల్ 34.92 degrees. మూడిటికి యాంగిల్ ఎంత అంటే 34.92 degrees. తర్వాత ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి 2 సెంటీమీటర్స్ డౌన్ లో ఉండొచ్చు. ఏది ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ సర్ఫేస్ మనం సిమెంట్ చేస్తాం కదా, సిమెంట్ చేసిన తర్వాత ఈ రిమ్ ఉండిద్ది కదా, ఆ చుట్టూరు ఉండేదాన్ని ఏమంటారంటే దీని చుట్టూరు ఉండేది ఐరన్ ఉండిద్ది, దాన్ని రిమ్ అంటాం. దాని యొక్క హైట్ ఎంత ఉండాలంటే 6 mm ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద రిమ్ ఫర్ షార్ట్ పుట్ అంటే 6 mm. అదేవిధంగా ఈ రిమ్ దగ్గర నుంచి, రిమ్ టాప్ నుంచి గ్రౌండ్ లెవెల్కి ఎంత ఉండాలంటే 20 mm అంటే 2 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 6 mm. 2 సెంటీమీటర్స్ ప్లస్ ఆర్ మైనస్ 6 mm. తర్వాత స్టాప్ బోర్డు ఉంటుంది, స్టాప్ బోర్డు అంటాం. ఈ స్టాప్ బోర్డు యొక్క పొడవు 1.21 మీటర్ నుంచి 0.01 మీటర్. 1.21 మీటర్ నుంచి 0.01 మీటర్. తర్వాత ఈ స్టాప్ బోర్డు యొక్క లెంత్ ఎంత విడ్త్ ఎంత ఉండాలంటే 11.2 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్. 11.2 సెంటీమీటర్ నుంచి 30 సెంటీమీటర్స్ ఉండాలి. తర్వాత స్టాప్ బోర్డు కలర్ ఏ కలర్ అంటే వైట్ కలర్. ఎప్పుడు స్టాప్ బోర్డు ఏ కలర్ లో ఉండాలంటే వైట్ కలర్ లోని మాత్రమే ఉండాలి. తర్వాత ఈ స్టాప్ బోర్డు యొక్క హైట్ ఎంత అంటే 10 సెంటీమీటర్. స్టాప్ బోర్డు హైట్ ఎంత అంటే 10 సెంటీమీటర్. ఇది షార్ట్ పుట్ సర్కిల్ యొక్క మెజర్మెంట్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసుకుందాం. షార్ట్ పుట్ సర్కిల్ యొక్క రేడియస్ 1.067 మీటర్స్, డయామీటర్ 2.135 ప్లస్ ఆర్ మైనస్ 0.005 mm. మనం కామన్ గా 2.135 మీటర్స్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ ఎక్స్టెండెడ్ ఫౌల్ లైన్స్ ఉంటాయి కదా, ఇవి విడ్త్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్, లెంత్ 75 సెంటీమీటర్స్. తర్వాత యాంగిల్ ఆఫ్ ది షార్ట్ పుట్ సెక్టర్ 34.92 degrees. తర్వాత హైట్ ఆఫ్ ది రిమ్ అంటే ఐరన్ తోనే ఉండింది, దాని హైట్ ఆఫ్ ది రిమ్ 6 mm. తర్వాత ఈ రిమ్ పైనుంచి ఈ మనం సిమెంట్ చేసినటువంటి సర్ఫేస్, కాంక్రీట్ చేసినటువంటి సర్ఫేస్ ఎంత ఉండాలంటే 2 సెంటీమీటర్ ప్లస్ ఆర్ మైనస్ 6 mm. తర్వాత స్టాప్ బోర్డు కనుక తీసుకుంటే స్టాప్ బోర్డు యొక్క పొడవు 1.21 మీటర్స్. స్టాప్ బోర్డు యొక్క విడ్త్ 11.2 సెంటీమీటర్స్ టు 30 సెంటీమీటర్స్. అంటే 11.2 అంటే ఈ క్రషర్ చూడండి ఈ సెంటర్ లో వచ్చింది. 30 సెంటీమీటర్స్ అంటే ఈ ఎడ్జెస్ లో ఉండేటువంటి విడ్త్. అదే గ్రౌండ్ లెవెల్ నుంచి 10 సెంటీమీటర్స్ ఉంటుంది పైకి. ఇది షార్ట్ పుట్ సర్కిల్ దీని యొక్క మెజర్మెంట్. తర్వాత షార్ట్ పుట్ మనం ఏదన్నా కానీ షార్ట్ పుట్ వేసేటప్పుడు షార్ట్ పుట్ కి టేపింగ్ అనేది ఉండిద్ది. ట్యాపింగ్ అంటాం. ఈ ట్యాపింగ్ వచ్చేసరికి ఒక్క ఫింగర్ కంటే ఎక్కువ వేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాపింగ్ అంటే ఇది మనం టేప్ చుట్టుకుంటాం కదా, అది సింగిల్ ఫింగర్ కి మాత్రం వేసుకోవాలి. ఒక ఫింగర్ కంటే ఎక్కువ వేసుకుంటే వార్నింగ్ ఇస్తారు. రెఫరీ అనే అతను ఎల్లో కార్డు చూపించి వార్నింగ్ ఇస్తారు. అప్పటికి కనుక తీపోతే ఈ షో ద రెడ్ కార్డ్. ఓకే. తర్వాత గ్లౌస్
షార్ట్ పుట్‌కి ఒక్క హ్యామర్‌కి తప్పనిచ్చి మిగతా ఏ ఈవెంట్‌కి షార్ట్ పుట్ గాని, డిస్కస్ గాని, జావెలిన్ గాని దేనికి గ్లౌస్ అనేది వాడకూడదు. గ్లౌ ఏ ఈవెంట్‌లు కొడతారు ఫీల్డ్ థ్రోయింగ్ ఈవెంట్స్‌లో అంటే ఒక్క హ్యామర్‌కి మాత్రమే గ్లౌ అనేది వాడతారు. తర్వాత స్ప్రేయింగ్ అంటే మనకేదన్నా చేతులకి స్ప్రే చేసుకొని రుద్దుకోవచ్చు. కానీ షాట్ మీద దాన్ని రుద్దకూడదు. ఓకే. షార్ట్ కంపల్సరీ నెక్ దగ్గర పెట్టి మాత్రం ఎయాల. మనం 2 చేతుల్లో ఒక చేతి నుంచి ఒక చేతికి మార్చుకొని షార్ట్ పుట్ ఎయకూడదు. షార్ట్ ఎయకూడదు. షార్ట్‌ని కంపల్సరీ నెక్ దగ్గర పెట్టుకొని మాత్రమే ఎయాల. ఇందాక చెప్పినట్టు ఒక ఫింగర్ కంటే ఎక్కువ ఫింగర్ కలిపి ఇది ట్యాపింగ్ అనేది చేయకూడదు. ఇది ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను ఆ సర్కిల్‌లో అదే డయాగ్రామ్‌లో ఇది దాని యొక్క మెజర్‌మెంట్స్. తర్వాత ఈ స్టాప్ బోర్డ్. స్టాప్ బోర్డ్ గురించి చెప్పుకున్నాం గదా! స్టాప్ బోర్డ్ ఏ మెటీరియల్ ఉంటే వుడెన్ చెక్క గాని లేకపోతే అదర్ సూటబుల్ మెటీరియల్ ఏ మెటీరియల్‌నైనా ఉండొచ్చు. ఇంకా వేరే మెటీరియల్ ఉండకూడదు. తర్వాత రేంజ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ మ్యానుఫ్యాక్చరర్స్, రేంజ్ ఫర్ సప్లయింగ్ ఆఫ్ ఇంప్లిమెంట్ ఫర్ కాంపిటీషన్. అంటే ఒక షార్ట్ పుట్ 4 కేజీస్ షార్ట్ తీసుకుంటే 4 కేజీసే కరెక్ట్‌గా మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు. ఎంత చేయాలంటే 4.005 దగ్గర నుంచి 4.025 కేజీస్ మినిమమ్ 4.005 కేజీస్ నుంచి 4.025 కేజీస్ మధ్య మాత్రమే దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలా. అదేంటంటే ఎందుకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ మధ్య చేయాలంటే షార్ట్ పుట్ ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్కువ అంటే వాడే కొద్ది గాని లేకపోతే ఎక్కువ కాలం పెరిగే కొద్ది గాని దాని యొక్క వెయిట్ తుప్పు పట్టి గాని ఏదన్నా గాని దాని యొక్క వెయిట్ తగ్గిద్ది కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్‌కి అదొక ఆహ్, ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలా. ఆల్రెడీ ఎప్పుడైతే మనకి ఈ 3 కేజీస్ షార్ట్ అయితే 3.005 కేజీస్ నుంచి 3.025 కేజీస్, 4 కేజీస్ షార్ట్ అయితే 4.005 నుంచి 4.025, 5 కేజీస్ షార్ట్ అయితే 5.005 నుంచి 5.025, 6 కేజీస్ షార్ట్ అయితే 6.005 నుంచి 6.025, 7.260 అయితే 7.265 నుంచి 7.285 ఈ మధ్య మాత్రమే రేంజ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరర్స్. ఇంప్లిమెంట్ తయారు చేసేటప్పుడు ఉండాలా. తర్వాత ఇందుట్లో ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా అడగొచ్చంటే వెయిట్స్ అడుగుతారు. ఏ కేటగిరీకి ఏ వెయిట్ అని. తర్వాత దాని యొక్క డయామీటర్ కూడా అడిగే అవకాశాలుంటాయి. డయామీటర్ అడిగినప్పుడు 3 కేజీ షార్ట్‌కి డయామీటర్ మినిమమ్ 85 మాక్సిమం 110. 4 కేజీస్‌కి మినిమమ్ 95, 110 ఈ మధ్యలో ఉండొచ్చు డయామీటర్. 5 కేజీస్‌కి 100 ఎంఎం టు 120 ఎంఎం. 6 కేజీస్‌కి 105 ఎంఎం టు 125 ఎంఎం. 7 కేజీస్‌కి 110 ఎంఎం టు 130 ఎంఎం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 7 కేజీస్ తీసుకున్నాం అనుకోండి. నిన్న చెప్పాం కదా! ఏ ఇంప్లిమెంట్ అయినా మినిమమ్ ఒక చాంపియన్‌షిప్ వరల్డ్ లెవెల్‌లో చాంపియన్‌షిప్ కండక్ట్ చేస్తున్నప్పుడు మినిమమ్ ఎన్ని ఇంప్లిమెంట్లు ఆర్గనైజర్స్ ప్రొవైడ్ చేయాలంటే 6, 6 ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి షార్ట్ పట్టు. ఎన్ని ఇంప్లిమెంట్ మనం యాస్ ఏ ఆర్గనైజర్‌గా ప్రొవైడ్ చేయాలంటే 6 ఇంప్లిమెంట్లు. ఈ 6 ఇంప్లిమెంట్లు ప్రొవైడ్ చేసినప్పుడు అందుట్లో 6లో 3 డిఫరెంట్ డయాలు ఉండాలని చెప్పాము నిన్న. 3 డిఫరెంట్ డయాలు అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండమ్మా. 7.260 యొక్క షార్ట్ యొక్క డయా ఎంతంటే 110-130 ఎంఎం. ఈ 110 ఎంఎం, 125 ఎంఎం, 127 ఎంఎం ఏదన్నా గాని ఒక 3 డిఫరెంట్ డయా మాత్రం కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాల. ఎందుకు ప్రొవైడ్ చేయాలంటే అందరూ పామ్స్ ఒకే రకంగా ఉండవు. చేతులు కొంతమంది పెద్దయి ఉంటాయి, కొంతమంది చిన్నయి ఉంటాయి. కాబట్టి దీని యొక్క డయామీటర్ వేరు వేరుగా ఉన్నప్పుడు కంపల్సరీ యూ హావ్ టు ప్రొవైడ్ ద 3 డిఫరెంట్ డయా టు ది కాంపిటీషన్. అదేవిధంగా షార్ట్ పుట్లు గనక దీనికి మనకి స్టాప్ బోర్డు ఇది చూసుకుంటే స్టాప్ బోర్డు ఇన్‌సైడ్ టచ్ అయితే ఎటువంటి ఫాల్స్ అనేది ఉండవు. అసలు ఫస్ట్ ఈ షార్ట్ పుట్ ఒక ప్రొసీజర్ షార్ట్ పుట్ గాని, థ్రోయింగ్ ఈవెంట్స్ గాని ఒక ప్రొసీజర్ చెప్పుకుంటే ఒకసారి వినండి క్లియర్‌గా.
కాల్ రూమ్ దగ్గర నుంచి వస్తారు. కాల్ రూమ్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఒక అఫీషియల్ ఉంటారు. అఫీషియల్ తీసుకొని అటెండెన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకి ట్రయల్ త్రోస్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం ఇంకా ప్రొవైడ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ గ్రిప్పింగ్ కోసం మెగ్నీషియం పౌడర్ అనేది మనం ప్రొవైడ్ చేసేటువంటి అధికారం ఉంటుంది. లేకపోతే వాళ్ళు దే బ్రింగ్ దేర్ ఓన్ పౌడర్స్ ఆర్ అదర్ సూటబుల్ మెటీరియల్స్. తర్వాత దీనికి షార్ట్ పుట్ స్టాప్ బోర్డ్ అని చెప్పాం కదా, స్టాప్ బోర్డుకు తగలొచ్చు. మన కాళ్ళు స్టాప్ బోర్డుకు తగలొచ్చు. ఇన్సైడ్ ద స్టాప్ బోర్డ్, టచింగ్ ఆఫ్ ది ఇన్సైడ్ ద స్టాప్ బోర్డ్ ఈజ్ అలౌడ్. స్టాప్ బోర్డుకు పైన మాత్రం తగిలితే దాన్ని ఫౌల్ గా పరిగణిస్తారు. అంతేకాకుండా ఒక్కసారి అథ్లెట్ బిబ్ నెంబర్ పిలిచిన తర్వాత 1 minute లోపు అథ్లెట్ అనేవాడు త్రో అటెంప్ట్ చేయడానికి రావాలి. త్రో కంప్లీట్ చేయాలని ఎక్కడ లేదు, త్రో అటెంప్ట్ చేయడానికి రావాలి. ఎప్పుడైతే అఫీషియల్ అథ్లెట్ బిబ్ నెంబర్ అనౌన్స్ చేస్తాడో అప్పటి నుంచి టైం అనేది స్టార్ట్ అయింది. టోటల్ టైం ఎంతంటే 1 minute. 45 seconds కంప్లీట్ అయిపోయింది. అథ్లెట్ అనేవాడు ఇంకా రాలా. అప్పుడు ఏం చేస్తాడంటే అఫీషియల్ ఎల్లో ఫ్లాగ్ రైజ్ చేస్తాడు. ఏ ఫ్లాగ్ అంటే ఎల్లో ఫ్లాగ్, ఎల్లో కార్డు కాదు, గుర్తుంచుకోండి. రైజ్ చేసే ఫ్లాగ్ ఏంటంటే ఎల్లో ఫ్లాగ్. ఈ ఎల్లో ఫ్లాగ్ రైజ్ చేసిన తర్వాత 1 minute కంప్లీట్ అయిపోయింది. అథ్లెట్ అనేవాళ్ళు త్రో వేయడానికి సర్కిల్లోకి రాలా. అప్పుడు ఏం చేస్తారంటే ఆ అటెంప్ట్ వరకే అతనికి క్యాన్సిల్. ఆ అటెంప్ట్ వరకే. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ అటెంప్ట్ జరుగుతుంది అనుకోండి, థర్డ్ ట్రైల్, ఆ ట్రైల్ వాటికి అతనికి క్యాన్సిల్. అది ఒకసారి మీరు గమనించాలి. తర్వాత షార్ట్ పుట్ సర్కిల్లోకి వెళ్ళేటప్పుడు అథ్లెట్ ఏ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. ఫ్రంట్ ఆఫ్, రేర్ ఆఫ్, ఏ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత వన్స్ త్రో వేసిన తర్వాత మాత్రం వెనక ఎటు నుంచి బయటికి రావాలంటే రేర్ హాఫ్ అంటాం. ఇందాక మనం ఒకసారి చూడండి, ఇక్కడ ఈ షార్ట్ పుట్ సర్కిల్ కదా, దీన్ని వచ్చేసరికి సెంటర్ నుంచి ఇటు ముందు ఉండేదాన్ని ఫ్రంట్ ఆఫ్ అంటాం, లేకపోతే టువర్డ్స్ ద థ్రోయింగ్ డైరెక్షన్ అంటాం. ఈ వెనక భాగాన్ని రేర్ ఆఫ్ అంటాం. అథ్లెట్ సర్కిల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎటైనా వెళ్ళొచ్చు. ఈ సైడ్ నుంచి, ఈ సైడ్ నుంచి, ఈ సైడ్ నుంచి, ఏ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. కానీ త్రో చేసిన తర్వాత మాత్రం ఈ రేర్ హాఫ్ లోంచే వెళ్ళాలి ఎటన్నా బయటికి. ఇక్కడ ఇందాక ఎక్స్టెండెడ్ ఫౌల్ లైన్స్ అని చెప్పాం కదా, దాని యొక్క మెజర్మెంట్స్ కూడా 5 centimeters విడ్త్, 75 centimeters లెంత్ అని చెప్పాం. ఈ రేర్ హాఫ్ నుంచి మాత్రమే అథ్లెట్ అనేవాడు బయటికి వెళ్ళాలి. ఈ రేర్ హాఫ్ నుంచి బయటికి వెళ్లకుండా ఇట ఫ్రంట్ హాఫ్ నుంచి కనుక, ఏ సైడ్ నుంచి కనుక ఇటు లోపలికి కనుక వెళ్తే అతన్ని అటెంప్ట్ ఫెయిల్యూర్ గా పరిగణించడం జరుగుతుంది. తర్వాత త్రో వేసేటప్పుడు కంపల్సరీ పట్టింగ్ నెట్ కి టచ్ అయ్యి ఉండాలా. స్టార్టింగ్ అప్పుడు త్రో వేసిన తర్వాత కంపల్సరీ ఇంప్లిమెంట్ ల్యాండ్ అయిన దాకా ఈ సర్కిల్లో మాత్రమే ఉండాలి షార్ట్ పుట్. ఇప్పుడు మీరు ఒక బిట్ అడగొచ్చు, షార్ట్ పుట్ లో క్రీడాకారుడు షార్ట్ పుట్ విసిరిన తర్వాత అది ఆ షార్ట్ కింద పడక ముందులే బయటకు వచ్చాడు అనుకోండి, ఫెయిల్యూర్. కంపల్సరీ షార్ట్ విసిరిన తర్వాత నాట్ ఓన్లీ షార్ట్, డిస్కస్ కానీ, హ్యామర్ కానీ, జావ్లిన్ కానీ ఏదైనా ఇంప్లిమెంట్ పడ్డదాకా అది యొక్క సంబంధించినటువంటి సెక్టార్ లో 100% అథ్లెట్ ఉండాలా. ఉండకుండా ఇది ఈ ఇంప్లిమెంట్ పడేలోకి ఇతను బయటకు వచ్చేసాడు అనుకోండి, దాన్ని ఫౌల్ గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా షార్ట్ పుట్ వేసిన తర్వాత ఈ సెక్టార్ లైన్, ఎనీ పార్ట్ ఆఫ్ ద లైన్ ఈజ్ ఫెయిల్యూర్. క్లియర్ గా ఏనండి అమ్మా. షార్ట్ పుట్ వేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్రషర్ పెట్టిన చోట షార్ట్ పడింది, ఎనీ పార్ట్ ఆఫ్ ది సెక్టార్ లైన్ టచ్ అయితే అది ఫెయిల్యూర్. తర్వాత షార్ట్ వేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ థ్రోయర్ ఉంటే ఆ థ్రోయర్ రిస్ట్ బ్యాండ్ కట్టుకోవచ్చు అంటే కట్టుకోవచ్చు. దానికి ఎటువంటి మెడికల్ పర్మిషన్ అనేది అవసరం లేదు. అదేవిధంగా షార్ట్ పుట్ థ్రోయర్స్ బెల్ట్ పెట్టుకోవచ్చు అంటే బెల్ట్ కూడా అలౌడ్, దానికి ఎటువంటి పర్మిషన్ అవసరం లేదు. తర్వాత ఈ మనకి చెప్పుకున్నట్టు ఈ క్వాలిఫైయింగ్ రౌండ్స్ అని చెప్పాం కదా, ఈ క్వాలిఫైయింగ్ రౌండ్స్ లో షార్ట్ పుట్ కానీ, డిస్కస్ కానీ అన్ని థ్రోయింగ్ ఈవెంట్స్ 2 గ్రూపులుగా డివైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఏ, గ్రూప్ బి. టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 members ఉన్నారనుకోండి థ్రోయర్స్. 30 members ఉంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి 2 గ్రూపులు, అంటే ఒక్కొక్క గ్రూప్ కి 15 మంది అథ్లెట్లని డివైడ్ చేసి వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్ ఎంతో కొంత పెట్టి, అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత పెట్టాలనేది నిర్ణయించేది ఎవరంటే మీటింగ్ లో టెక్నికల్ డెలిగేట్ డిసైడ్ చేస్తాడు. ఓకే, చేసిన తర్వాత
ఈ క్వాలిఫైయింగ్ మార్క్ పెట్టిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు 12 మందికి మళ్ళీ ఫైనల్ నిర్వహిస్తారు. ఫైనల్ నిర్వహించినప్పుడు 12 మందికి కామన్‌గా అందరికి ఫస్ట్ 3 ట్రయల్స్ ఇస్తారు. 3 ట్రయల్స్ ఇచ్చిన తర్వాత ఆ 3 ట్రయల్స్‌లోంచి బెస్ట్ ఆఫ్ 8 మెంబర్స్‌ని తీసుకొని వాళ్ళని ఫైనల్ మళ్ళీ ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ రౌండ్స్ అనేవి వాళ్ళకిస్తారు ట్రయల్స్. ఈ 6 ట్రయల్స్‌లో ఎవరైతే ఎక్కువ పెర్ఫార్మన్స్ చేశారో వాళ్ళకే పొజిషన్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇన్ కేసు ఒకే అథ్లెట్లు ఇద్దరు బెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 15 మీటర్స్ చేశారనుకోండి. తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ బెస్ట్ అంటే ఈ 15 కంటే తర్వాత దానికంటే ముందు బెస్ట్ ఏదో చూసి అందుట్లో ఎవరు ఎక్కువైతే వాళ్ళని ఎవరు ఎక్కువ లేకపోతే ఎవరు తక్కువ దాన్ని డిసైడ్ చేసి ఆ విధంగా ప్లేస్‌లు అనేది డివైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత షార్ట్ పుట్ వేసేటప్పుడు ఒకసారి షార్ట్ పుట్ సర్కిల్ కూడా మనం ఏ డైరెక్షన్‌లో కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలంటే నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్‌లోనే కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలా. తర్వాత ఈ షార్ట్ పుట్‌లో తీసుకున్నట్టయితే ఈ షార్ట్ పుట్ టెక్నిక్స్ గనక మనం చూసుకుంటే 2 టెక్నిక్స్ ఉంటాయి. ఒకటొచ్చేసరికి ఆహ్, ప్యారీ ఓబ్రియన్ స్టైల్ అంటాం. లేకపోతే గ్లైడ్ టెక్నిక్ అంటాం దాన్ని. ప్యారీ ఓబ్రియన్ అనే అతను కనుక్కున్నాడు కాబట్టి దాన్ని ప్యారీ ఓబ్రియన్ టెక్నిక్ లేకపోతే గ్లైడ్ టెక్నిక్ అంటాం. తర్వాత ఈ డిస్కస్‌లో నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి రొటేషనల్ టెక్నిక్ అంటాం. ప్యారీ ఓబ్రియన్ టెక్నిక్ ఆర్ రొటేషనల్ టెక్నిక్. తర్వాత ఫేజెస్ ఆఫ్ ది షాట్ పుట్ అంటే హోల్డింగ్ ద షాట్ అంటే షాట్ పట్టుకోవటం. ప్లేస్‌మెంట్ ఆఫ్ ది షాట్ ఎక్కడ ప్లేస్ చేయాలి. తర్వాత డెలివరీ అంటే రిలీజింగ్ టెక్నిక్. థర్డ్ వన్ ఈస్ ద టెక్నిక్. ఫోర్త్ వన్ ఈస్ ద డెలివరీ ఆర్ రిలీజింగ్ అంటాం. ఫిఫ్త్ వన్ ఈస్ ద ఫాలో త్రూ యాక్షన్ ఆర్ రికవరీ అంటాం. ఎన్ని ఫేజెస్ ఉంటాయంటే 5 ఫేజెస్ ఉంటాయి. ఒకటి హోల్డింగ్ ద షాట్ పుట్ పట్టుకోవటం. నెక్స్ట్ ప్లేస్‌మెంట్ ద షాట్ పుట్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలా. థర్డ్ టెక్నిక్ ఏ టెక్నిక్ అయితే ఆ టెక్నిక్ వెదర్ ఇట్ ఈస్ రొటేషనల్ టెక్నిక్ ఆర్ గ్లైడ్ టెక్నిక్ ఆ రెండిట్లో ఏ టెక్నిక్ అయినా. ఫోర్త్ వన్ డెలివరీ అంటాం. డెలివరీ అంటే రిలీజింగ్. ఫిఫ్త్ వన్ ఈస్ ద రికవరీ. ఈ 5 ఫేజెస్ అనేవి షార్ట్ పుట్ లో ఉంటాయి. తర్వాత షార్ట్ పుట్ కానీ ఇందాక చెప్పుకున్నట్టు షార్ట్ పుట్ కానీ డిస్కస్ కానీ జావలిన్ కానీ హ్యామర్ కానీ ఏదైనా అథ్లెట్ ఎప్పుడు లీవ్ అవ్వాలంటే ఆ ఇంప్లిమెంట్ అనేది గ్రౌండ్ కు టచ్ కావాలా. గ్రౌండ్ కు టచ్ కాకుండా అంటే గ్రౌండ్ కింద ఇంప్లిమెంట్ అనేది కింద పడకుండా వెళ్తే ఫెయిల్యూరు. తర్వాత ఎక్కడి నుంచి మెజర్ చేసుకోవాలా షార్ట్ పుట్ ఎక్కడి నుంచి మెజర్ చేసుకోవాలంటే ఈ షార్ట్ పుట్ ఎక్కడి నుంచి మనం మెజర్ చేసుకోవాలంటే ఈ షార్ట్ పుట్‌కి వచ్చేసరికి నియరెస్ట్ పాయింట్ ఏదైతే థ్రోయింగ్ సెక్టార్ ఉంటుంది కదా! థ్రోయింగ్ సర్కిల్ ఆ సర్కిల్ దగ్గర నుంచి నియరెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర నుంచి మనం మెజర్ చేసుకుంటాం జరిగిద్ది. చాలా మంది షార్ట్ పుట్ ఎక్కడి నుంచి చేయాలంటే షార్ట్ పుట్ పడ్డా అంటే ఒక గుంత పడింది అనుకోండి దాన్ని సెంటర్ నుంచి పెట్టాలంటారు. సెంట్రల్ నుంచి పెట్టకూడదు. నియరెస్ట్ పాయింట్ అంటే ఎడ్జ్‌లో నుంచి నియరెస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో దేనికి షార్ట్ పుట్ సర్కిల్‌కి. అక్కడి నుంచి మాత్రమే మనం చేసుకోవాలా. తర్వాత ఈ ఫ్లాగ్స్ వచ్చేసరికి దీంట్లో 2 ఫ్లాగ్‌లు వాడతారు. ఒకటి రెడ్ ఫ్లాగు 3 ఫ్లాగ్‌లు వాడతారు. ఒకటి వైట్ ఫ్లాగు, 2 యెల్లో ఫ్లాగు, 3 రెడ్ ఫ్లాగ్. వైట్ ఫ్లాగ్ వచ్చేసరికి ఇండికేషన్ ఈస్ ద వాలిడ్ త్రో. వాలిడ్ అంటే కరెక్ట్ త్రో గనక అది కరెక్ట్ త్రో అయితే దానికి వైట్ ఫ్లాగ్ అనేది రైజ్ చేసి చూపెట్టడం జరుగుతుంది. వైట్ ఫ్లాగ్ రైజ్ చేసినట్టు గుర్తు దేనికి సింబల్ అంటే వాలిడ్ త్రో. యెల్లో ఫ్లాగ్ వచ్చేసరికి ఓన్లీ టైం ఎవరైతే కంట్రోల్ చేస్తారో కంట్రోల్ చేసే అఫీషియల్ దగ్గర మాత్రమే ఉండిద్ది. ఎందుకంటే మనకి ఒక అథ్లెట్‌ని కాల్ చేసిన తర్వాత 1 మినిట్ లోపు అథ్లెట్ రావాలి కాబట్టి ఆ అథ్లెట్ వచ్చి 45 సెకండ్స్ 45 సెకండ్స్ కంప్లీట్ అయిపోయింది. అప్పటికి రాకపోతే 45 సెకండ్స్ దగ్గర యెల్లో ఫ్లాగ్ రైజ్ చేస్తారు. ఆ యెల్లో ఫ్లాగ్ రైజింగ్ అంటే అది ఒక సింబాలిక్ వార్నింగ్‌కి సింబాలిక్‌గా ఉంటుంది. 1 మినిట్ కూడా కంప్లీట్ అయిపోయింది అతనికి రాకపోతే అతనికి ఆ అటెంప్ట్ వరకు ఉండదు. నెక్స్ట్ జావెలిన్ త్రో. జావెలిన్ త్రో గనక మనం చూసుకుంటే
జావలిన్ త్రోలో మనకి ఏమేమి జావలిన్లో ఉండేటువంటి పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ మెటల్ హెడ్, షాఫ్ట్, కోడ్ గ్రిప్, టైల్ 4 పార్ట్స్ ఉంటాయి. తర్వాత మెజర్మెంట్స్ వచ్చేసరికి సార్ ఇవి ఇమేజెస్ ఆఫ్ షార్ట్ పుట్ ఇమేజెస్ అమ్మా. చూడండి నెక్ దగ్గర పెట్టుకున్నారు రిలీజింగ్. ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్ ఇక్కడ ఫ్రంట్ ఆఫ్ ఒకళ్ళు రేర్ ఆఫ్ ఒకళ్ళు చూస్తారు టచ్ అయ్యిందేమోనని. తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ కనుక చూసుకుంటే ఈ ముందు ఉండదాన్ని దీన్ని స్టాప్ బోర్డ్ అని చెబుతాం. ఈ స్టాప్ బోర్డ్ ఇన్సైడ్ టచ్ కావచ్చు. స్టాప్ బోర్డు పైన కనుక టచ్ అయితే దాన్ని ఫెయిల్యూర్ త్రోగా పరిగణిస్తారు. ఇది రొటేషనల్ టెక్నిక్. ఇందాక మనం చెప్పింది వన్ ఆఫ్ ద టెక్నిక్, రొటేషనల్ టెక్నిక్. ఇది గ్లైడ్ టెక్నిక్. ఇది కూడా గ్లైడ్ టెక్నిక్. తర్వాత థ్రోయింగ్ షూ వచ్చేసరికి సపరేట్గా ఉంటాయి. షార్ట్ పుట్ కానీ, డిస్కస్ కానీ, హ్యామర్ కానీ. థ్రోయింగ్ షూ వచ్చేసరికి నార్మల్గా మనం వేసుకునే షూ ఉండవు. దాని యొక్క షూ అడుగు భాగం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇది ఆ థ్రోయింగ్ షూస్ ఫోటోలో బాగా కనబడుతుంది. చూడండి ఇది. తర్వాత షార్ట్ పుట్ టీమ్ ఆఫ్ అఫీషియల్. అంటే ఒక షార్ట్ పుట్ మనం కండక్ట్ చేయాలంటే టీమ్ ఆఫ్ అఫీషియల్స్, ఎవరెవరు టీమ్ అఫీషియల్స్ ఒక్కసారి చూస్తాం చూడడం. అన్ని ఈవెంట్కి మ్యాక్సిమం ఉంటుంది. తర్వాత అఫీషియల్ 1 చెక్ ద పట్టింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూడటానికి ఇక్కడ ఒక అఫీషియల్ ఉంటాడు. 1వ నెంబర్ వేసి ఉండేది బాక్స్. అఫీషియల్ 2 హోల్డింగ్ ద టేప్, మెజరింగ్ టేప్. అంటే టేప్ పట్టుకొని దాన్ని మెజర్ చేయడానికి అఫీషియల్ ఉంటారు. ఇన్ కేసు ఇప్పుడు ఇది ప్రీవియస్ లో ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రజెంట్ ఈడిఎం ఉంది కాబట్టి ప్రిజన్ పట్టుకునే అఫీషియల్ ఒకళ్ళు ఉంటారు. తర్వాత అంటే ఇది యాక్చువల్ గా మనం మాన్యువల్ గా చేసుకున్నప్పుడు ఉన్నటువంటి అఫీషియల్స్. తర్వాత ప్లేస్ ద బ్రేక్ పాయింట్. అఫీషియల్ నెంబర్ 3 ప్లేస్ ద బ్రేక్ పాయింట్ అంటే పాయింట్ పడ్డ తర్వాత ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉండేటువంటి అఫీషియల్ ఇక్కడ. తర్వాత నెంబర్ 4 హోల్డింగ్ ద టేప్, మెజరింగ్ ద టేప్. అంటే మెజర్ టేప్ పట్టుకోవడానికి టేప్ ఇటు 0 ఉంటుంది కాబట్టి ఈ 0 సైడ్ టేప్ పట్టుకోవడానికి ఉండేటువంటి అఫీషియల్ ఇక్కడ. తర్వాత అథ్లెట్ యొక్క బెస్ట్ పర్ఫార్మెన్స్ ప్రకారం ప్లేస్ చేసే అథ్లెట్ ఇక్కడ ఉంటారు. తర్వాత 6 రికార్డర్. అంటే ఈ లేచేటువంటి పర్ఫార్మెన్స్ రికార్డ్ చేయడానికి అథ్లెట్లను కాల్ చేయడానికి ఉండేటువంటి అఫీషియల్. 7 ఇన్ఛార్జ్ ఫర్ స్కోర్ బోర్డ్. ఏదైనా నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంటే పైన మన బిబ్ నెంబరు, తర్వాత ఎన్నో అటెంప్ట్, 1, 2, 3, 4 అటెంప్ట్ ప్లస్ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఇది స్కోర్ బోర్డ్ లో చూడొచ్చు. ఆ స్కోర్ బోర్డు ఆపరేట్ చేసేటువంటి అఫీషియల్ ఇక్కడ ఉంటాడు. తర్వాత నెంబర్ 8 ఇన్ఛార్జ్ ఆఫ్ క్లాక్. ఈ క్లాక్ అనేది ఇన్ఛార్జ్ ఉంటారు. తర్వాత ఈ 9 నెంబర్ ఇన్ఛార్జ్ ఫర్ ది అథ్లెట్. ఇందాక ఈ క్లాక్ అని చెప్పినప్పుడు ఇందాక మనం చెప్పింది ఏంటంటే ఈ అథ్లెట్లు 45 సెకండ్స్ ఉంటారు కదా, అది కూడా డిస్ప్లే బోర్డు ఉండిద్ది. 1 minute లోపు రావాలని చెప్పాం కదా, దానికి కూడా డిస్ప్లే బోర్డు ఉండిద్ది. ఆ యొక్క దాన్ని ఆపరేట్ చేయడానికి ఉండేటువంటి అఫీషియల్ నెంబర్ 8 ఇన్ఛార్జ్ ఆఫ్ క్లాక్. నెంబర్ 9 ఇన్ఛార్జ్ ఆఫ్ ది అథ్లెట్స్ కు ఒక ఇన్ఛార్జ్. ఇదమ్మా అంటే షార్ట్ పుట్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అఫీషియల్స్. నెక్స్ట్ డిస్కస్ త్రో కనుక చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు 4 కేటగిరీలు ఉంటాయి డిస్కస్ లో. అంటే వెయిట్ కేటగిరీ 4 ఉంటాయి. ఒకటి 1 kg ఉంటుంది, ఒకటి 1.50 kg, ఒకటి 1.750 kg. నెక్స్ట్ వచ్చేసరికి
2 కేజీలు. ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ మనం చెప్పుకున్నాం. ఏ ఏ ఈవెంట్‌కి ఏ ఏ కేటగిరీకి ఎంత వెయిట్ ఉండాలనేది. తర్వాత ఇక్కడ మనకు చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్టు రేంజ్ ఆఫ్ ది సప్లిమెంట్, రేంజ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరర్, రేంజ్ ఫర్ సప్లయింగ్ ఆఫ్ ది ఇంప్లిమెంట్ ఫర్ కాంపిటీషన్. కాంపిటీషన్‌కి కండక్ట్ చేయడానికి మినిమమ్ ఎంత ఉండాలంటే 1 కేజీ అంటే 1.005 నుంచి 1.025 కేజీ ఉండాలి. అదే 1.5 కేజీస్ అయితే 1.505 నుంచి 1.525. అదేవిధంగా 1.750 కేజీ అంటే 1.755 నుంచి 1.775. అదేవిధంగా 2 కేజీస్ అంటే 2.005 కేజీస్ నుంచి 2.025 కేజీ. తర్వాత అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ద మెటల్ రిమ్. డిస్కస్ మనం చూసుకున్నట్టయితే అవుట్ సైడ్ ఒక ఐరన్ ఉండిద్ది. ఐరన్ యొక్క మెటల్ రిమ్ ఎంత ఉండాలంటే మినిమం ఎంత ఉండాలా, మాక్సిమం ఎంత ఉండాలి, ఇది ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది మీకు ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడుద్ది. 1 కేజీస్ వచ్చేసరికి 180 mm టు 182 mm, 1.5 కేజీస్ వచ్చేసరికి 200 mm టు 202 mm, 1.75 వచ్చేసరికి 210 mm టు 212 mm, 2 కేజీస్కి వచ్చేసరికి 219 mm టు 221 mm. డయామీటర్ ఆఫ్ మెటల్ ప్లేట్, సెంటర్ లో ఒక ప్లేట్ ఉండిద్ది. మీకు ఒకసారి ఇది మెటల్ రిమ్ అమ్మ. ఇది డిస్కస్ కనుక చూసుకున్నట్లయితే ఇది మెటల్ ప్లేట్ అంటారు. ఇక్కడ క్రషర్ పెట్టాను కదా, ఈ మెటల్ ప్లేట్. తర్వాత దీన్ని రిమ్ అంటారు. ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి ఇందాక బాయ్స్ 18 బాయ్స్, అండర్ 20 జూనియర్ మెన్, సీనియర్ మెన్, గర్ల్స్ కి ఏ విధంగా ఉండిద్దో ఈ మొత్తం డయాగ్రామ్ లో ఉంటాయి. 118 బాయ్స్ అనుకోండి, 1.50 కేజీస్ ఇక్కడ వెయిట్. ఓకేనా. ఇది ఒక్కసారి చూడండి, దీని యొక్క డయామీటర్ ఎంత ఉండాలా, లేకపోతే మెటల్ ప్లేట్ యొక్క ఇది ఎంత ఉండాలా, తర్వాత మెటల్ ప్లేట్ సెంటర్ ఏరియా ఎంత ఉండాలా, థిక్నెస్ ఆఫ్ రిమ్ము ఉండిద్ది కదా, అది 6 mm ఉండాలా, మాక్సిమం ఎంత ఉండాలా, మినిమం ఎంత ఉండాలా, మాక్సిమం ఎంత ఉండాలా, మొత్తం ఈ డయాగ్రామ్ లో మీరు చూసుకోవచ్చు. దీంట్లో అడిగితే మాక్సిమం మనకి దేని నుంచి అడగొచ్చు అంటే ఆ రేంజ్, ఇన్ఫర్మేషన్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరర్, రేంజ్ ఫర్ సప్లయింగ్ ఇంప్లిమెంట్ ఫర్ కాంపిటీషన్ అందుట్లో నుంచి అడగొచ్చు. లేకపోతే రిమ్ గురించి అడగొచ్చు. రిమ్ కానీ మెటల్ ప్లేట్ కానీ అంతవరకు ప్రిపేర్ అయితే సరిపోయింది. మొత్తం కూడా ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. మాక్సిమం వెయిట్లే అడుగుతారు. కొద్దిగా డెప్త్కి వెళ్తే రేంజ్ ఆఫ్ సప్లయింగ్ ఇంప్లిమెంట్, ఇంకా డెప్త్కి వెళ్తే ఆ రిమ్ గురించి. ఇది ఈ ఇమేజ్ కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీంట్లో మొత్తం క్లియర్ గా అర్థమైపోయింది మీకు. అండర్ 18 బాయ్స్ కి ఎంత ఉంది, అండర్ 20 బాయ్స్ కి ఎంత ఉంది. తర్వాత ఇక్కడ మనకి వచ్చేసరికి థ్రోయింగ్ ఈవెంట్స్ లో 2 ఈవెంట్లకి మనకి కేజ్ అనేది వాడతాం. ఎందుకంటే డిస్కస్ త్రో, షార్ట్ పుట్ కానీ డిస్కస్ కానీ రాంగ్ రిలీజ్ చేసినా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉండవు, తక్కువ. ఒక్క డిస్కస్ త్రో కానీ హ్యామర్ త్రోకి, డిస్కస్ త్రోకి హ్యామర్ త్రోకి 2 ఈవెంట్లకు మాత్రమే కేజ్ వాడతాం. కేజ్ అనే పదం దేనికి సంబంధించిందంటే 2 ఈవెంట్లకు, ఒకటి డిస్కస్ త్రోకి, 2 హ్యామర్ త్రోకి. ఈ కేజ్ అనేది బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ బ్లాక్ డయాగ్రామ్ లాగా ఉండిద్ది. కేజ్ వచ్చేసరికి చుట్టూ మన వల టైప్ లో ఉండిద్ది, ఆ వల కట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కేజ్ అనేదాన్ని చేసేది ట్రాక్ లో డిఫరెంట్ ఈవెంట్లు జరుగుతుంటే, జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ త్రో కూడా జరుగుతుంది, ట్రాక్ ఈవెంట్ జరుగుతుంటే వీళ్ళు ఏదన్నా రాంగ్ రిలీజ్ చేసిన పక్షంలో ఆ ట్రాక్ లో వెళ్ళి అథ్లెట్ కి ఎవరికి ఇంజురీ కాకుండా సేఫ్ సైడ్ కోసం ఈ కేజ్ అనేదాన్ని వాడతారు. ఈ కేజ్ అనేది ఏ ఈవెంట్లు కొడతారంటే, ఒకటి డిస్కస్ త్రో, రెండోది వచ్చేసరికి హ్యామర్ త్రో. ఈ డిస్కస్ త్రో వచ్చేసరికి ఇక్కడ సార్ రాజు, మనం 4 అయింది. మన క్వశ్చన్ సెషన్ పోతాం, మిగిలిన రేపు చూసుకుంటామా? ఓకే సార్, ఇది డిస్కస్ కంప్లీట్ చేసి ఇది డిస్కస్ కంప్లీట్ చేయండి, రేపు క్వశ్చన్ సెషన్ పోతాం. ఓకే ఓకే సార్. ఓకే, వెరీ గుడ్. ఈ డిస్కస్ త్రోకి దీన్ని ఏమంటారంటే మౌత్ అంటారు. ఈ 6 meters మెజర్మెంట్ ఉంది కదా, దీన్ని వచ్చేసరికి మౌత్ అంటారు. ఈ మౌత్ యొక్క అంటే ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి ఎన్ని మీటర్లు ఉండాలంటే 6 meters ఉండాలా. తర్వాత దీంట్లో ప్యానల్స్ ఉంటాయి. అంటే ప్యానల్స్ అంటే
ఇది కామన్ గా ఇక్కడ ఉండేటి అంటే ఏదైతే మనం నెట్ కడతామో నెట్ సపోర్టింగ్ అంటే స్టాండర్డ్ ఉండటానికి ఇక్కడ కొన్ని ఐరన్ పోల్స్ అనేవి మనం పెట్టుకుంటాం. వాటిని ఏమంటారంటే ప్యానెల్స్ అంటాం. డిస్కస్ త్రో ఈ కేజీలు వచ్చేసరికి 2 రకాలు ఉంటాయి. ఒకటి సెపరేట్ ఫర్ డిస్కస్ త్రోకి అచ్చం సెపరేట్ గా 1 కేజీ. తర్వాత డిస్కస్ త్రోకి, హ్యామర్ త్రోకి కలిపి కండక్ట్ చేయడానికి 1 కేజీ. ఇన్ కేసు ట్రాక్ లో గనక 2 కేజీలు కట్టుకోవడం కష్టమైతే డిస్కస్ కి, హ్యామర్ కి కామన్ గా కన్స్ట్రక్ట్ చేసి 1 కేజీ ఉండిద్ది. అది ఇది ఇది వచ్చేసరికి ఇప్పుడు మీ డయాగ్రామ్ కి వచ్చేసరికి ఓన్లీ డిస్కస్ కేజీ. తర్వాత దీంట్లోకి వచ్చేటువంటి ఓన్లీ డిస్కస్ కేజీని మనం చేసినప్పుడు దీంట్లో హైట్ ఆఫ్ ది ప్యానెల్స్ అంటే ఆ యొక్క పోల్స్ అని చెప్పాం కదా ప్యానెల్స్, దాని యొక్క హైట్ ఎంతంటే మినిమం 4 మీటర్స్ ఉండాలి. మినిమం 4 మీటర్స్ ఉండాలి హైట్ ఆఫ్ ది ప్యానెల్స్. తర్వాత దిస్ ఈస్ ద డిస్కస్ త్రో టీమ్ ఆఫ్ అఫీషియల్స్. డిస్కస్ త్రో టీమ్ ఆఫ్ అఫీషియల్స్ అంటే డిస్కస్ త్రో కండక్ట్ చేయడానికి ఎంతమంది అఫీషియల్స్ కావాలంటే 14 మెంబర్స్ అఫీషియల్స్ కావాలి. 1 ఇక్కడ డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే చెక్ ద త్రో చెక్ చేయడానికి. నెంబర్ 2 అఫీషియల్ నెంబర్ 2 చెక్ ద త్రో అంటే డిస్కస్ కి సర్కిల్ కి కేజీకి కొద్దిగా దూరం ఉండేది కాబట్టి ఈ ఫ్రంట్ ఆఫ్ ఒక అఫీషియల్, రేర్ ఆఫ్ ఒక అఫీషియల్, ఇక్కడ మీకు చూపెట్టినట్టు యాంగిల్ చూపెట్టినట్టు ఈ ఫ్రంట్ ఆఫ్ అఫీషియల్ లో ఒకళ్ళు చూసుకుంటారు. అంటే ఈ సైడ్ ఇది కనుక దీన్ని సైడ్ గా క్రాస్ గా చేసుకుంటే ఈ వ్యూ ఒకరు చూసుకుంటారు, రిమైనింగ్ వ్యూ ఇంకొకరు చూసుకుంటారు. అఫీషియల్ నెంబర్ 3 వచ్చేసరికి టేప్ పట్టుకోవటానికి అఫీషియల్ నెంబర్ 3 ఉంటారు. అఫీషియల్ నెంబర్ 4 వచ్చేసరికి ఇండికేట్ ద త్రో వ్యాలిడ్ ఆర్ పాయింట్. ఇండికేట్ ద త్రో వ్యాలిడ్ ఆర్ పాయింట్ చూసుకోవడానికి అఫీషియల్ ఒకళ్ళు ఉంటారు. అఫీషియల్ నెంబర్ 5 స్పాట్ ద నియరెస్ట్ బ్రేక్ పాయింట్. ఇక్కడ ఇద్దరు అఫీషియల్ నెంబర్ 5, 6 ఉంటారు. ఈ 5, 6 ఎందుకంటే ఉండేదంటే థ్రోయింగ్ వేసిన తర్వాత సెక్టార్ కి అంటే సెక్టారు రైట్ సైడ్ ఆఫ్ లో పడితే ఒక అఫీషియల్ చూసుకుంటాడు, లెఫ్ట్ సైడ్ ఆఫ్ లో పడితే ఇంకొక అఫీషియల్ చూసుకుంటాడు. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే ఇద్దరు అఫీషియల్ కంపల్సరీ పాయింట్ అనేది ఫాస్ట్ గా అంటే త్రో రిలీజ్ అయిపోయిన తర్వాత అక్కడ ఎటువంటి ఇప్పుడు షార్ట్ పుట్ కానీ హ్యామర్ కానీ అక్కడే పడి ఉంటాయి, లేకపోతే ఒక గుంట లాంటిది పడిద్ది కాబట్టి మనకి ఈజీగా ఉండిద్ది. డిస్కస్ త్రో కొంచెం మనకు తెలియదు కాబట్టి ఇద్దరు అఫీషియల్స్ ఉంటారు. ఆ అఫీషియల్స్ కూడా ఎట్లుంటారంటే ఈ రైట్ సైడ్ ఆఫ్ లో పడితే ఒక రకంగా, లెఫ్ట్ సైడ్ ఆఫ్ లో చూసుకోవడానికి ఇంకొక అఫీషియల్, ఇద్దరు అఫీషియల్స్ ఉంటారు. తర్వాత అఫీషియల్ నెంబర్ 7 ఈజ్ హోల్డింగ్ ద మెజరింగ్ టేప్ పట్టుకోవటానికి ఇంకొక అఫీషియల్ ఉంటారు. అఫీషియల్ నెంబర్ 8 ఇండికేటింగ్ ద ఈచ్ అథ్లెట్ బెస్ట్ త్రో ఇండికేట్ చేయడానికి ఒక అఫీషియల్ ఉంటారు. అఫీషియల్ నెంబర్ 9 వచ్చేసరికి రికార్డింగ్ ద రిజల్ట్ అండ్ కాలింగ్ ద అథ్లెట్స్ ని కాల్ చేయడానికి ఒక అఫీషియల్ ఉంటారు. అఫీషియల్ నెంబర్ 10 ఇన్ఛార్జ్ ఫర్ ది స్కోర్ బోర్డ్ కి ఇన్ఛార్జ్ ఒక అఫీషియల్ ఉంటారు. తర్వాత అఫీషియల్ నెంబర్ 11 ఇన్ఛార్జ్ ఆఫ్ క్లాక్ ఆపరేట్ చేయడానికి ఒక అఫీషియల్ ఉంటారు. అఫీషియల్ నెంబర్ 12 ఇన్ఛార్జ్ ఫర్ ది అథ్లెట్. అథ్లెట్స్ కి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. అఫీషియల్ నెంబర్ 13 అండ్ 14 క్యారీ బ్యాక్ ద ఇంప్లిమెంట్. అంటే ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ఆ ఎక్విప్మెంట్ తీసుకొని రావడానికి ఒక అఫీషియల్ ఉంటారు. ఇదే విధంగా ఇదమ్మా కేజీ. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే కేజీ ఈ మోడల్లో ఉండిద్ది. ఇది డిస్కస్ త్రో కదా, హ్యామర్ త్రో కేజీ ఎట్టు ఉండిద్ది. ఇప్పుడు సేమ్ షార్ట్ పుట్ లాగానే డిస్కస్ త్రో కూడా త్రో చేసిన తర్వాత అది ల్యాండ్ అయిన దాకా అథ్లెట్ ఇక్కడే ఉండాలి, అంటే సర్కిల్లోనే ఉండాలి. ఇంప్లిమెంట్ ల్యాండ్ అయిన తర్వాత మాత్రమే రేర్ ఆఫ్ లో నుంచి బయటికి రావాలా, ఫ్రంట్ ఆఫ్కి వెళ్తే ఫౌలు. ఇన్ కేస్ డిస్కస్ చేసిన తర్వాత ఈ కేజీకి తగిలి ఇంప్లిమెంట్ కనుక లోపల పడితే అది వ్యాలిడ్ త్రో. కేజీకి తగిలి ఇంప్లిమెంట్ కనుక లోపల పడితే అది వ్యాలిడ్ త్రో అంటాం. అదేవిధంగా ఎప్పుడైనా డిస్కస్ త్రో ఇంప్లిమెంట్ రిటర్న్ చేసేటప్పుడు అక్కడ నుంచి విసిరేయకూడదు, కంపల్సరీ క్యారీ చేయడానికి ఉండాలా. ఆల్రెడీ మనకి అఫీషియల్ నెంబర్ 13 అండ్ 14 కూడా ఆ ఇంప్లిమెంట్లు ఎక్విప్మెంట్ క్యారీ చేయడానికి ఉండేటువంటి అఫీషియల్స్. ఇదమ్మా టీమ్ ఆఫ్ అఫీషియల్ డిస్కస్ త్రో. రిమైనింగ్ ఈవెంట్ జావలిన్ అండ్ హ్యామర్ త్రో నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం.
జావలిన్ అండ్ హ్యామర్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అదేవిధంగా కంబైన్ ఈవెంట్స్ కూడా రేపు చెప్పుకుందాం రేపు సెషన్లో. ఇప్పుడు నౌ వి గో ఫర్ ది రోజు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బిట్స్. ఆ బిట్స్ చూసిన తర్వాత ఈ సెషన్ కంప్లీట్ అయిపోయింది. డౌట్స్ అడిగే వాళ్ళు రేపు మొత్తం థ్రోయింగ్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మీకు ఒకేసారి డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు డిస్కస్ కానీ షార్ట్ పుట్ కానీ ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ ఓపెన్ చేస్తారు, చాట్ బాక్స్లో అడగవచ్చు. ఆల్రెడీ ఓపెన్లోనే ఉంది, అది మీరు చాట్ బాక్స్లో అడగవచ్చు. సార్ ప్లీజ్ షేర్ దట్ క్వశ్చన్స్, టుడే క్వశ్చన్స్. హలో రాజు రెడీ సార్. క్వశ్చన్ స్క్రీన్ షేర్ ఆపేసినావా? ఆపేసా. ఓకే, వెరీ గుడ్. థింగ్ రైట్ క్వశ్చన్. ఓకే రాజు, ఓకే ఎన్లార్జ్ చేయండి కొద్దిగా. వచ్చింది. పెద్దది చేయండి అండి. రాలేదా? ఇంకా రాలే స్క్రీన్. వచ్చింది వచ్చిందిలే సార్, వచ్చింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఓకే, వాళ్ళ ఎన్ని క్వశ్చన్స్ సార్? మొత్తం 25గా. 25 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్, వాళ్ళ 3 క్వశ్చన్స్ ప్రైస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రైస్ కోసం క్యాష్ అవార్డ్ 100 రూపీస్ స్పాట్లో ఇచ్చేస్తాం. ఎలా అంటే స్పాట్లో ఇవ్వలేము కాబట్టి మన ఫోన్ పేలో పంపించవచ్చు. అందరు రెడీ ఉంటుంది చెప్పు. 1 అవర్ లో ఆన్సర్ చెప్పాలి వాళ్ళ అదుగు. వాళ్ళకి ఫోన్ పే లేకపోతే ఫోన్ పే నీకు ఇస్తే నీ వచ్చి ప్యాకెట్లో పెట్టుకో. ఓకే సార్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు 1 నుంచి 25 దాకా ప్రైజ్ క్వశ్చన్లా. 1 దాకా ప్రైజ్ క్వశ్చన్. నేను తమిళనాడుకి ఇక్కడే తిరగాల్సిందే. ఓకే సార్. లాస్ట్ 3 క్వశ్చన్స్ కలిపేసి చెప్పాలి. ఆ క్వశ్చన్ ఏమంటే మళ్ళీ 3 క్వశ్చన్ ఇచ్చిన 3 క్వశ్చన్ లో 1 క్వశ్చన్ ఇచ్చి డబ్బు అడగకూడదు. 3 క్వశ్చన్ సరి అయిన ఆన్సర్ ఇచ్చినామంటే నేను డబ్బు ఇస్తాను 100 రూపీస్. మరి మీరు అడగకూడదు. ఒకరు ఇంటర్వ్యూకి పోయినారా. ఇంటర్వ్యూకి పోయినప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ ఇంటర్వ్యూ చేశారు అతను మేనేజర్ అడిగినారా, తమ్ముడు చిన్న క్వశ్చన్ అడిగితే నీకు అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అనే 15 + 15 ఎంత అంటే 23 చెప్పేసినారు. చేసిన తర్వాత అయ్యో తప్పుగా చెప్పినామని చెప్పేసి మళ్ళీ ఇంటికి పోయినారు. 3 రోజుల తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. సార్ మళ్ళీ తిరిగి వచ్చి మేనేజర్ సార్ చెప్పినా, సార్ నేను ఆ రోజు 15 + 15 30 కాదు సార్ 23 చెప్పినా సార్, సారీ సార్ అని చెప్పినారా. అది మేనేజర్ చెప్పినారా, నీలాజీ 23 దాకా వచ్చినావు, మిగిలిన వాళ్ళు 20 దాటలేదురా అని చెప్పినారా. దేవుడి వీళ్ళ సగం క్వశ్చన్ ఇచ్చేసి సగం అమౌంట్ అడగకూడదు. 3 క్వశ్చన్ క్లియర్ గా ఉండాలి ఆన్సర్. 1 అవర్ 6 o'clock మనకు 5 ఎన్ని టైం కంప్లీట్ చేయాలి, అది నుంచి 1 అవర్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మంది చేశారు అనుకోండి సార్. వెరీ గుడ్. 20 మందికి 20 డివైడెడ్ బై 100 రూపీస్ 5 రూపీస్. బడ్జెట్ 100 కంటే లేదు. సరే వా పాయింట్కి వచ్చి. ఓకే ఓకే ఓకే, జస్ట్ రిలాక్సేషన్. చూడమ్మా, ఇవాళ మొదటి ప్రశ్న. పోటీల నందు ఎవరైనా ఒక అథ్లెట్, ఒకసారి మీరందరూ తర్వాత థ్యాంక్స్ చెప్పాలా సర్బోజ్ సార్కి. ఇది అంటే అందరికి మనకి చాట్ బాక్స్లో కానీ లేకపోతే మన గ్రూప్ లో కానీ అందరూ తెలుగులో కావాలంటున్నారని వేరే ఒక టైపిస్ట్ ని పిలిపించి మరి మన కోసం ఈ తెలుగులో టైప్ చేశారు. టైప్ చేయించి వాళ్ళు పెట్టారు. సార్ మన పార్టిసిపేట్స్ అందరి తరఫున మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ తమ్ముడు. స్పెషల్ థ్యాంక్స్ సార్ సర్వోజీ సార్. థ్యాంక్ యూ. ఆ టైపిస్ట్ కి చాలా థ్యాంక్ యూ చెప్పాలి మనం. ఎస్ సార్. ఫ్రీయా మనకి? ఫ్రీ అంటారంటే కొట్టుకుంటారు. ఓకే. పోటీల నందు ఎవరైనా ఒక అథ్లెట్ సరైన పద్ధతిలో వ్యవహరించని ఎడల వారిని హెచ్చరించే లేదా మినహాయించే అధికారం ఎవరికి ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ అథ్లెట్స్ అందరూ కాంపిటీషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక అథ్లెట్ అక్కడ ఎట్టబడితే అంటే సరైన పద్ధతిలో కాకుండా ఎట్టబడితే, ఇప్పుడు షార్ట్ పుట్ థ్రోయర్స్ ఉండారనుకోండి, షార్ట్ పుట్ వేసేవాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, బల్లలు లేపి ఆ ఎక్సైల్ ఈ ఎక్సైల్ చేసి కొన్ని చేస్తుంటారు. అంటే దాన్ని ఏమంటారంటే సరి అయిన పద్ధతిలో వ్యవహరించడం. అన్నెసరీగా
షౌటింగ్ చేయటం, హా అని పెద్ద పెద్దగా అరవటం, ఇటువంటి వాటిలు చేసినప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళని హెచ్చరించేటువంటి అధికారం ఎవరికి ఉండిద్ది అంటే అక్కడ ఓన్లీ రెఫరీకి మాత్రమే ఉండిద్ది. అక్కడ ఉండేటువంటి చీఫ్ జడ్జికి ఉండదు, అదేవిధంగా రిమైనింగ్ జడ్జెస్కి ఉండదు. వాళ్ళని హెచ్చరించేటువంటి అధికారం ఎవరికి ఉండిద్ది అంటే రెఫరీకి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. పోటీల నందు ఎవరైనా ఒక అథ్లెట్ సరిగా వ్యవహరించిన యెడల వారిని హెచ్చరించుటకు ఏ రంగు కార్డును ఉపయోగిస్తారు? ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాం, ఒక్క స్టార్ట్స్లు తప్పనిచ్చి మిగతా కార్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయంటే ఓన్లీ రెఫరీ దగ్గర ఉంటాయి. రెఫరీ దగ్గర ఏ కార్డ్స్ ఉంటాయని మనం ఆల్రెడీ ప్రీవియస్ కూడా డిస్కషన్ చేసాం. ఒకటి ఎల్లో కార్డు, ఒకటి రెడ్ కార్డు. ఎల్లో కార్డు దేనికి? వార్నింగ్ ఇవ్వటానికి. ఇందాక 5 క్వశ్చన్ ఏంటంటే వార్నింగ్ ఎవరు ఇస్తారు? రెఫరీ ఇస్తాడు. ఓకే, రెఫరీ ఇస్తాడు కాబట్టి రెఫరీ వాళ్ళకి వార్నింగ్ ఎట చెబుతాడు, అబ్బాయి నీకు వార్నింగ్ ఇస్తున్నంటే సరిపోదు. వాళ్ళకి ఏదో కార్డు చూపించాలా, ఒక ఇండికేషన్ ఉండాలా. అది ఏంటంటే ఒక కార్డు చూపిస్తారు, అది ప్యూర్ ఎల్లో. అది సైజ్ వచ్చేసరికి A5 సైజులో ఉండిద్ది. అది ఎవరు చూపిస్తారంటే రెఫరీ చూపిస్తారు. ఏ కార్డు చూపిస్తారంటే ఎల్లో కార్డు. ఏ రంగు కార్డు అంటే ఎల్లో. నెక్స్ట్ సార్. సార్ నెక్స్ట్ క్వశ్చన్. రాజు ఒకరు అడుగుతున్నారు సార్, ఇప్పుడు నోట్లో హెచ్చరించడం అంటే ఏంటి సార్ అడుగుతున్నారు. నోట్లో ఓరల్ వార్నింగ్ ఉంటా సార్ అని అడుగుతున్నారు. ఓరల్ వార్నింగ్ అనేది ఏముండదమ్మా. వార్నింగ్ అనేది నోటుతో చెప్పరు, ఓన్లీ షోయింగ్ ద కార్డ్ ఓన్లీ. ఓకే, థ్యాంక్ యూ. అచ్చా. పోటీల నందు ఎవరైనా ఒక అథ్లెట్ సరిగా వ్యవహరించని యెడల వారి అనర్హులుగా సూచించుటకు ఏ రంగు కార్డు వాడతారు? ఆల్రెడీ ఇందాక చెప్పాం, ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ అంటే ఎల్లో కార్డు. తర్వాత అతను పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు అనుకో, అప్పుడు ఏ కార్డు ఇస్తారంటే అప్పుడు అతను ఏం చేయాలా? డిస్క్వాలిఫై చేయాలి. డిస్క్వాలిఫై చేయాలంటే ఏం చేయాలా? ఏ కార్డు ఇస్తాం మనం? రెడ్ కార్డు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కార్డు ఇచ్చే అధికారం ఎవరికి ఉండిద్ది అంటే, లేకపోతే హెచ్చరించే వార్నింగ్ ఇచ్చే అధికారం ఎవరికి ఉండిద్ది అంటే రెఫరీకి ఉండిద్ది. రెఫరీకి ఉన్నప్పుడు ఫస్ట్ టైం వార్నింగ్ ఏ కార్డు ద్వారా ఇస్తారంటే ఎల్లో కార్డు. మళ్ళీ అదే అతను గనక కంటిన్యూ చేసి అదే పద్ధతిని కొనసాగిస్తే అతనికి డిస్క్వాలిఫై చేయాలి. డిస్క్వాలిఫై చేయాలంటే ఏ కార్డు ఇస్తారంటే రెడ్ కార్డు. ఆ యొక్క కార్డు సైజులు ఏ సైజ్ అంటే A5 సైజ్. నెక్స్ట్. ఎవరైనా ఒక అథ్లెట్ సరిగా వ్యవహరించిన యెడల వారి గురించిన సమాచారాన్ని రెఫరీ ఎవరికి తెలియజేస్తారు? ఈవెంట్ రెఫరీ మరియు కాంపిటీషన్ సెక్రటరీ. ఎవరైనా ఒక అథ్లెట్ సరిగా వ్యవహరించిన యెడల వారి గురించిన సమాచారాన్ని రెఫరీ, అంటే ఇన్ కేసు అతను ఇంప్రాపర్ బిహేవియర్ ఉన్నాడు అనుకోండి, ఆ రెఫరీ అనేవాళ్ళు ఎవరికి చేస్తారంటే, ఎవరికి రిపోర్ట్ చేయాలంటే ఈవెంట్ రెఫరీ మరియు కాంపిటీషన్ సెక్రటరీ, వీళ్ళిద్దరికీ మాత్రమే ఆ సమాచారాన్ని తెలియజేయాలి. వాళ్ళకి తెలియజేసినప్పుడే వాళ్ళు డెసిషన్ తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నేను ఆల్రెడీ డిస్కస్ చేశాం. వార్మప్ ఏరియా మొదలుకొని కాంపిటీషన్ ఏరియా వరకు గల క్రమశిక్షణ వ్యవహారాల గురించి ఎవరు అధికారులు ఉంటారు? కాల్ రూమ్ అంటే కాల్ రూమ్ 1 దగ్గర నుంచి కాల్ రూమ్ 2 దగ్గరకు వచ్చినా, లేకపోతే కాల్ రూమ్ 2 దగ్గర నుంచి కాంపిటీషన్ ఏరియాకి వచ్చినా, అక్కడ ఉండేటువంటి ఇన్ కేసు అక్కడ ఏదన్నా క్రమశిక్షణ అంటే కొట్టుకోవటం కానీ లేకపోతే తిట్టుకోవటం కానీ ఏదైనా జరిగింది అనుకోండి, అలా జరిగినప్పుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేటువంటి అధికారం కానీ లేకపోతే వాళ్ళని వార్న్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే కాల్ రూమ్ రెఫరీ. తమ్ముడు సార్. ఓకే 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 ప్రొసీడ్. ఒక అథ్లెట్ కు చూపించిన రెండవ ఎల్లో కార్డు దేనికి దారి తీస్తుంది? 2 సార్లు కనుక రెండో ఎల్లో కార్డు కనుక చూపెడితే ఈవెంట్ నుంచి అనర్హత లేదా ఈవెంట్ నుంచి వైదొలుగుతాం. ఇక్కడ ఈవెంట్ నుంచి అనర్హత అంటే ఆ ఈవెంట్ నుంచి వెళ్ళటం కానీ ఇంకో సిచ్యువేషన్ చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అథ్లెట్ 3 ఈవెంట్లు చేస్తున్నాడు అనుకోండి.
100 మీటర్స్, 200 మీటర్స్, 4 into 100 మీటర్ రిలే. 100 మీటర్స్ చేసేటప్పుడు అతని యొక్క పద్ధతి బాగలేదు, అంటే ఇంప్రాపర్ బిహేవియర్ అని చెప్పాం కదా, సరైన క్రమశిక్షణ లేకుండా ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఒక ఎల్లో కార్డు చూపెడతాం. తర్వాత 200లో కూడా అదే అతను కంటిన్యూ చేశాడు అనుకోండి, అప్పుడు రెండో ఎల్లో కార్డు చూపెడతాం. రెండో ఎల్లో కార్డు చూపెట్టాడంటే ఆ ఈవెంట్ నుంచి అనర్హతగా పరిగణించడానికి, లేకపోతే ఈవెంట్ నుంచి బయటికి వైదొలగటానికి. అంటే ఇంకా మూడో ఈవెంట్ చేయడానికి లేదు, ఆల్రెడీ 2 ఎల్లో కార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేటింగ్ ద థర్డ్ ఈవెంట్. 7th one, నిర్వాహకులు జడ్జెస్ యొక్క విధులను కేటాయించిన ఎడల ఎవరు కేటాయిస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీటింగ్ మేనేజర్ అని చెప్పాం కదా, మీటింగ్ మేనేజర్ ఏం చేస్తాడు, వీళ్ళందరూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు థ్రోయింగ్ అఫీషియల్స్, మీరు జెమ్స్ అఫీషియల్స్, థ్రోయింగ్ అఫీషియల్లో రెఫరీ నువ్వు, చీఫ్ జడ్జి నువ్వు, లేకపోతే జడ్జెస్ మీరని మీటింగ్ మేనేజర్ యాక్చువల్ గా డిసైడ్ చేస్తాడు. ఇన్ కేస్ వాళ్ళు కనుక చేయకపోతే ఒక టీమ్ ఆఫ్ అఫీషియల్స్ ఉండారనుకోండి, ఒక 10 మంది ఉండారనుకోండి, ఆ 10 మందికి ఎవరు డ్యూటీస్ అలాట్ చేస్తారంటే చీఫ్ జడ్జి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. చీఫ్ జడ్జి ఎప్పుడు చేస్తాడంటే ఇన్ కేస్ మీటింగ్ మేనేజరు అఫీషియల్స్ ఎవరికి డ్యూటీస్ అలాట్ చేయని పక్షంలోనే చీఫ్ జడ్జి డ్యూటీస్ అనేది అలాట్ చేస్తారు. 8, అన్ని ట్రయల్స్ ల రికార్డు పొందుపరుచుకొని రౌండ్ చివరినందు వాటిని తనిఖీ చేయుటకు ఎంతమంది అధికారులు ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ అన్ని ట్రయల్స్ రికార్డు అయిపోయింది, తర్వాత వాళ్ళు ఫైనల్ గా వెరిఫై చేసేది ఎవరు ఉండిద్దంటే అక్కడ రెఫరీ ఒకళ్ళు ఉంటారు, అక్కడ రికార్డు అవుతాడు. 2 అఫీషియల్, టోటల్ గా ఎంతమంది అంటే 2 అఫీషియల్. సరైన ట్రయల్ ను జడ్జి ఏ విధంగా సూచిస్తారు? ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యాలిడ్ త్రో అనుకోండి, తెలుపు వైట్ రంగు ఫ్లాగ్ రైజ్ చేసి జడ్జి అనేది చూపిస్తారు. తర్వాత హారిజంటల్ జంప్స్ నందు స్కోర్ బోర్డు లేనప్పుడు అధిక గాలి వేగాన్ని ఏ విధంగా సూచిస్తారు? సార్ ఒకసారి ఇది పైకి వెళ్ళండి సార్. ఓకే, పైకి అంటే క్వశ్చన్ కాదు, కింద ఆన్సరా? ఓకే, హారిజంటల్ ఓకే సార్, నీకు ఆన్సర్ తెలుసు కదా, ఇది కనపడలేదులేండి. ఓకే. హారిజంటల్ జంప్స్ నందు స్కోర్ బోర్డు లేనప్పుడు అధిక గాలి వేగాన్ని ఏ విధంగా సూచిస్తారంటే రెడ్ ఫ్లాగ్ పైకెత్తి, పైకెత్తి మాత్రమే ఇది దాని యొక్క ఇండికేషన్. రెడ్ ఫ్లాగ్ కనుక అంటే ఎటువంటి జంప్స్ జరగనప్పుడు, అంటే ఎటువంటి ట్రయల్ అటెంప్ట్ కానీ ట్రయల్ కానీ జరగనప్పుడు అఫీషియల్స్ రెడ్ ఫ్లాగ్ కనుక పైకెత్తారంటే అది ఇండికేషన్ ఏంటంటే గాలి యొక్క వేగం బాగా వస్తుందని. 2 మీటర్/సెకండ్ ఎక్కువ ఉండదు కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ సార్, నెక్స్ట్ స్లైడ్ పెట్టేసిన. ఓకే, సర్కిల్ నందు జరిగిన విఫలను సూచించుటకు జెండాకు బదులుగా వేటిని ఉపయోగిస్తారు? ఇన్ కేసు సర్కిల్ ఏదన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ నందు ఏదన్నా ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, ఫెయిల్యూర్ అయితే జెండాకు ఇన్స్టెడ్ ఆఫ్ జెండాకు దేని బదులుగా చూపిస్తారంటే చిన్న రెడ్ కార్డుని చూపెడతారు. ఇందాక చెప్పుకున్నట్టు మనం రెడ్ ఫ్లాగ్ ఎక్కితే ఫెయిల్యూర్. ఇన్ కేసు జెండా బదులుగా అంటే జెండా లేని పక్షంలో జెండా బదులుగా దేన్ని చూపెడతారంటే చిన్న రెడ్ కార్డు, చిన్న ఎరుపు కార్డు, స్మాల్ రెడ్ కార్డు. తర్వాత సరికాని ట్రయల్ను లేదా విఫలమును జడ్జి ఏ విధంగా చూపెడతారంటే రెడ్ ఫ్లాగ్ పైకెట్టి చూపెడతారు. తర్వాత పరికరములు సెక్టార్ మీద ఇంప్లిమెంట్స్ అంటే అది షార్ట్ పుట్ కావచ్చు, డిస్కస్ కావచ్చు, జావలిన్ కావచ్చు, యామర్ కావచ్చు. సెక్టార్ మీద కానీ బయట కానీ పడినట్లు సూచించుటకు జెండాకు బదులుగా ఏ విధంగా సూచిస్తారంటే గ్రౌండ్ కు సమాంతరంగా చేతులు చాచుట. గ్రౌండ్ కు సమాంతరంగా అంటే ఇట సైడ్ కి. అప్పుడు ఒకసారి లేచి చూపెట్టిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ విధంగా 2 చేతులు ఆ సైడ్ ఈ సైడ్ 2 చేతులు చూపెడతారు. తర్వాత జావలిన్ విసిరినప్పుడు జావలిన్ యొక్క మెటల్ హెడ్ కంటే ముందు జావలిన్ లో ఏ భాగం అయినా భూమిని తాకించో జెండాలకు బదులు ఏ విధంగా చూపిస్తారు? జడ్జి యొక్క చేతిని గ్రౌండ్ వైపు నెట్టుట ద్వారా
జడ్జి యొక్క చేతి ఉంది కదా గ్రౌండ్ వైపు నెట్టుడు ద్వారా ఇట్లా సిగ్నల్ అనేది చూపెడతాను. కెమెరాలో కనిపించలేదు తమ్ముడు, సార్ కెమెరాలో కనిపించలేదు. ఇది సార్ కిందకి. అది చెప్పు, అది చెప్పు. ఓకే, అంటే ఇక్కడ స్ట్రైట్ కి చేయింది అనుకోండి, ఇది కిందకంటాం అంతే. మన పోకిరి డోలే స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ లాగా. ఓకే ఓకే ఓకే. తమిళనాడులో కూడా ఒక స్టెప్ ఉంటాయి. సరే టర్బోజీ సార్, రాజు మిమ్మల్ని మించిపోతున్నాడు. అదే రెఫరీలకు సహాయకులుగా ఉండి తుది నిర్ణయం తీసుకునే అధికారం లేని వారు ఎవరు? అంపైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెఫరీలకు వాళ్ళకి ఏదన్నా రెఫరీలకు ఏది కావాలన్నా సహాయకులుగా ఉండి ఏదన్నా చూసుకొని ఏదన్నా డెసిషన్ ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఉండిద్ది అంటే రెఫరీకే ఉండిద్ది. అంపైర్స్ కి మాత్రం ఎటువంటి డెసిషన్ ఉండదు. ఇన్ కేస్ హారిజంటల్ జంప్స్ కానీ వర్టికల్ జంప్స్ కానీ త్రోస్ కానీ ఆ ఫౌల్ అవి చూసుకునే వాళ్ళు ఎవరు చూసుకుంటారంటే చీఫ్ జడ్జి చూసుకుంటారు. అంపైర్స్ కి ఎటువంటి డెసిషన్ ఇచ్చేటువంటి అధికారం ఉండదు. అది ఫౌలా కాదని చూసుకోవటం. నెక్స్ట్, అదే క్వశ్చన్ రిపీట్. రేసు ప్రారంభ వచ్చింది సార్. రేసు ప్రారంభ విధానాన్ని ఎవరు ప్రారంభిస్తారు? రేసు ప్రారంభ విధానాన్ని ఎవరు ప్రారంభిస్తారంటే కాంపిటీషన్ డైరెక్టర్. తర్వాత స్టార్టర్ యొక్క మొదటి ఆదేశం ఆన్యూర్ మార్క్స్ ను ఎప్పుడు ఇస్తారు? స్టార్ట్ కోఆర్డినేటర్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత. స్టార్టర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే నేను చెప్పుకున్నాం కదా, స్టార్ట్ కోఆర్డినేటర్ దగ్గర నుంచి సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ కోఆర్డినేటర్ స్టార్ట్ ద ఈవెంట్ అని చెబుతారు. అప్పుడు మాత్రమే స్టార్టర్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ కోఆర్డినేటర్ ఎవరి దగ్గర తీసుకుంటారంటే ఇక్కడ రెఫరీ ఫర్ ట్రాక్, అదేవిధంగా ఫోటో ఫినిషింగ్ జడ్జి వీళ్ళిద్దరి దగ్గర ఓకే అయితే స్టార్ట్ కోఆర్డినేటర్ స్టార్టర్కి ఈవెంట్ స్టార్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ కోఆర్డినేటర్ ప్రారంభ విధానాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తా అంటే కాంపిటీషన్ డైరెక్టర్ దగ్గర నుంచి కూడా ఇది ఇతను అనుమతి లభించిన తర్వాత మాత్రమే స్టార్ట్ కోఆర్డినేటర్ ఇచ్చేస్తాడు. ఒకళ్ళు ట్రాక్ రెఫరీ రెడీగా ఉండాలో చూసుకోవాలా, అదేవిధంగా ఫోటో ఫినిషింగ్ రెడీగా ఉండాలో చూసుకోవాలా. వీళ్ళు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే కాంపిటీషన్ డైరెక్టర్కి ఇస్తారు. కాంపిటీషన్ డైరెక్టర్ నుంచి స్టార్ట్ కోఆర్డినేటర్ దగ్గరకు వస్తారు. ఎప్పుడు స్టార్ట్ కోఆర్డినేటర్ ప్రారంభ విధానాన్ని ప్రారంభించవలసిందిగా స్టార్టర్కు తెలియజేస్తాడు. ఇందాక రిపీట్ అయింది సార్. నెక్స్ట్, ఓకే, తెలియక కొట్టేసి ఉంటారు. ఓకే అయిపోయిందా? నెక్స్ట్ స్లైడ్ సార్. 20 వచ్చినాయి. ఓకే, వచ్చిందా? ఓకే 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ హడిల్స్, అదేవిధంగా 4x100 మీటర్స్ రిలే, 4x200 మెడ్లే రిలేల నందు కనిష్టంగా ఎంతమంది రీకాలర్స్ ఉండవలను? మినిమం ఎంతమంది రీకాలర్స్ ఉండాలంటే ఏ ఈవెంట్ కండక్ట్ చేయడానికి 200, 400, 400 మీటర్ హడిల్స్, 4x100 రిలే, 4x200 రిలే, మెడ్లే రిలే మరియు మెడ్లే రిలే ఎంతమంది ఉండాలంటే మినిమం ఆఫీషియల్స్ 2 ఉంటారు. మినిమం ఆఫీషియల్స్ మినిమం సార్ మీరు మ్యూట్ లో పెట్టరా? సారీ. మినిమం ఎంతమంది రీకాలర్స్ ఉంటారంటే 2 రీకాలర్స్ ఉంటారు. 2 రీకాలర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ 4 లైన్లు ఒక రీకాలర్ చూసుకుంటాడు, 5, 6, 7, 8 లైన్లు ఇంకొక రీకాలర్ చూసుకుంటారు. 2 రీకాలర్స్. తర్వాత 4x400 మీటర్ రిలే కొరకు ఎంతమంది రీకాలర్స్ ఉండవలనని సిఫార్సు. మినిమం 3 ఉండాలని సిఫార్సు అంతే. ఓకే, స్టార్ట్ అసిస్టెంట్ అథ్లెట్లను స్టార్ట్ లైన్ వెనక ఎంత దూరంలో సమీకరించాలా? మినిమం 3 మీటర్స్ దూరంలో సమీకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఈవెంట్ స్టార్ట్ కాక ముందు లేన్ మార్కర్స్ మీద అంటే మన బాక్స్ అంటే లేన్ మార్కర్స్ మీద కూర్చుంటారు కాబట్టి ఆ లేన్ మార్కర్స్ నేను చెప్పాను ఎంత దూరంలో ఉండాలంటే మినిమం 3 మీటర్స్ దూరంలో ఉండాలి. దాని మీద కూర్చుంటారు కాబట్టి ఈవెంట్ స్టార్ట్ చేయ ముందు స్టార్టర్ అసిస్టెంట్ అది ఎంత దూరంలో ఉండాలంటే మినిమం 3 మీటర్స్. ప్రతి ల్యాబ్ స్కోరర్ రన్స్ నందు ఎంతమంది అథ్లెట్ మరియు రేస్ వాకింగ్ నందు ఎంతమంది అథ్లెట్ యొక్క రికార్డులను రికార్డ్ చేస్తారు?
రేపు ల్యాబ్ స్కోరింగ్ చెప్పేటప్పుడు చెప్పుకుందాం. కానీ ఇప్పుడు బిట్ వచ్చింది కాబట్టి ఒక ల్యాబ్ స్కోరరు. ఇక్కడ మనం ఇండివిడ్యువల్ ఈవెంట్ రెండుగా విభజించుకోవాలి. ఒకటి ఇండివిడ్యువల్ ఈవెంట్, రెండు రేస్ వాకింగ్ ఈవెంట్. ఇండివిడ్యువల్ ఈవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5000 10,000 అనుకోండి. ఒక ల్యాబ్ స్కోరరు 5000 మీటర్స్ జరుగుతుంది అనుకోండి. ఎంతమంది అథ్లెట్లు ల్యాబ్ కౌంట్ చేయొచ్చు అంటే 4 అథ్లెట్లు. అదేవిధంగా రేస్ వాకింగ్ లో కనుక తీసుకున్నట్లయితే ఒక ల్యాబ్ స్కోరర్ ఎంతమంది అథ్లెట్కి ల్యాబ్ కౌంటింగ్ చేయొచ్చు అంటే 6. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ల్యాబ్ స్కోరర్ ఎంతమంది అథ్లెట్లు ల్యాబ్ స్కోరింగ్ కౌంట్ చేయొచ్చు అంటే ఇండివిడ్యువల్ ఈవెంట్లు అయితే 6, రేస్ వాకింగ్ అయితే ఇండివిడ్యువల్ ఈవెంట్లు అయితే 4, రేస్ వాకింగ్ అయితే 6. 25th అథ్లెట్ మిగిలి ఉన్న ల్యాప్లను డిస్ప్లే బోర్డు నందు ఎప్పుడు మారుస్తారు? ఫినిష్ స్ట్రైట్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్ స్కోరింగ్ లో ల్యాబ్ స్కోరింగ్ బోర్డు ఎప్పుడు మారుతారంటే ఎవరైతే అదే లీడింగ్ అథ్లెట్ ఉంటాడు కదా 200 మీటర్స్ చేసి సెకండ్ కర్వ్ అయిపోయి ఫస్ట్ కర్వ్ లో ఎంటర్ అవుతారు కదా, ఫస్ట్ కర్వ్ లోకి సెకండ్ కర్వ్ అయిపోయి హోమ్ స్ట్రైట్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడు మాత్రమే ల్యాబ్ స్కోరింగ్ బోర్డు మార్చాలి. అది ఎన్ని ల్యాప్లు ఉండా లీడింగ్ అథ్లెట్ కి ఎప్పుడు మారుస్తారంటే సెకండ్ కర్వ్ కంప్లీట్ చేసుకొని హోమ్ స్ట్రెచ్ లేకపోతే హోమ్ స్ట్రైట్ లోకి ఎంటర్ అవుతారో అథ్లెట్లు అప్పుడు మాత్రమే ల్యాబ్ స్కోరింగ్ యొక్క బోర్డును మార్చాలి. థ్యాంక్ యూ సార్. 100 రూపాయల క్వశ్చన్ పెట్టండి. సరిపోదు సార్. హలో సరిపోదు సార్. లాస్ట్ 5 క్వశ్చన్ వచ్చిందే వచ్చిందే. ఇందాక 25 అన్నారు, ఇప్పుడు మీరు 30 + 3 బోనస్ ఈరోజు అందరూ థ్యాంక్ యూ చెప్పినారు కాబట్టి బోనస్. ఓకే. ప్రతి అథ్లెట్ కు రేస్ యొక్క చివరి ల్యాప్ ను ఏ విధంగా తెలియజేస్తారు? గుడ్ క్వశ్చన్ సార్. ఏదైనా ఒక అథ్లెట్ కి లాస్ట్ ల్యాప్ అని తెలియజేయడానికి ఇండికేషన్ ఏంటంటే బెల్ మోగించడం. యాక్చువల్ గా మనం విజిల్ వేస్తాం, విజిల్ కాదు. కరెక్ట్ గా ఏదన్నా స్టాండర్డ్ టోర్నమెంట్లు ఏంటంటే బెల్లు మోగింది. బెల్లు మోగిందంటే ఇండికేషన్ ఏంటంటే లాస్ట్ ల్యాప్ ముందు. తర్వాత ఎవరైనా అథ్లెట్ ఫాల్ స్టార్ట్ ద్వారా అనర్హులైతే దానిని రిజల్ట్ కార్డు నందు ఏ విధంగా సూచిస్తారు? ఎప్పుడైనా కానీ ఫౌల్ స్టార్ట్ ద్వారా అనర్హులైతే రూల్ నెంబర్ రాయాలి. డిక్యూ అంటే డిస్క్వాలిఫై. అక్కడ ఆన్సర్ చూడండి. డిక్యూ అంటే డిస్క్వాలిఫై. రూల్ నెంబర్ 162.A F1 అంటే ఫాల్ స్టార్ట్. ఫాల్ స్టార్ట్ 1. తర్వాత 28 FOP నందు ఫీల్డ్ ఆఫ్ ప్లే. FOP అంటే ఫీల్డ్ ఆఫ్ ప్లే నందు అధికారులు మరియు క్రీడాకారులు కాకుండా మిగిలిన వారు రాకుండా FOని నియంత్రించే అధికారమును ఎవరు కలిగి ఉంటారు? మార్షల్స్. మార్షల్స్ అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ సమావేశాలు ఎవరన్నా చూసుకున్నారనుకో, లోపల కొంతమంది మినిస్టర్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరినీ బయటకు నెట్టేస్తారు కదా. బయటకు నెట్టేసేది ఎవరంటే మార్షల్స్ అంటాం వాళ్ళు. అదేవిధంగా మన ట్రాక్ ఈవెంట్స్ కానీ ఫీల్డ్ ఈవెంట్స్ కానీ ఏదన్నా అథ్లెటిక్స్ సక్రమంగా కండక్ట్ చేయాలన్నా లేకపోతే అన్వాంటెడ్ పీపుల్స్ ఎవరన్నా బయట నుంచి వ్యక్తులు లోపలికి రాకుండా నియంత్రించేటువంటి అధికారం ఎవరికి ఉండిద్ది అంటే మార్షల్స్కి ఉండిద్ది. ఆ పవర్స్ ఉంటాయి. తర్వాత ఫాల్ స్టార్ట్ జరిగినప్పుడు అథ్లెట్ ను రీకాలర్స్ కు ఏ విధంగా వెనక్కి పిలుస్తారు? గన్ ఫైర్ చేయడం ద్వారా. ఇందాక వచ్చేసరికి బెల్లు మోగించడానికి ఇండికేషన్ ఏంటంటే లాస్ట్ ల్యాప్. ఒకసారి స్టార్టర్ గన్ ఫైర్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం గన్ ఫైర్ ఏంటంటే ఫాల్ స్టార్ట్ జరిగినట్టు అర్థం. గుర్తుపెట్టుకోండి. ఫాల్ స్టార్ట్ జరిగినప్పుడు రీకాలర్స్ గన్ ఫైర్ కనుక చేశారనుకో, అప్పుడు గన్ ఎవరి దగ్గర ఉండిద్ది అంటే ముగ్గురు దగ్గర గన్ ఉండిద్ది. ఇద్దరు రీకాలర్స్ దగ్గర, స్టార్టర్ దగ్గర, ముగ్గురు దగ్గర గన్ ఉండిద్ది. గన్ ఫైర్ అయిందంటే ఫాల్ స్టార్ట్. లాస్ట్ 1 అథ్లెట్స్ సరైన హీట్ నందు మరియు లేన్ లో ఉన్నారా లేదని సూచించేటువంటి బాధ్యత ఏ అధికారిది? స్టార్టర్ అసిస్టెంట్. సరైన హీట్ లో ఉండారా లేదా ఇవన్నీ సూచించేటువంటి బాధ్యత ఎవరిదంటే స్టార్టర్ అసిస్టెంట్. సార్ 100 రూపాయల క్వశ్చన్ సార్. ఓకే, 100 రూపాయల క్వశ్చన్. ఇదేంది బయలు ఇవన్నీ మీరు అది ఏదో ఉంటే నీకేంటి, వాళ్ళందరూ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ కదా, అఫీషియేటింగ్ లేదు కదా. ఓకే, నీ సదకి పెట్టాయి. టోర్నమెంట్ లో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మంచి ముగ్గురు మూడిట్లకు ఆన్సర్ చేస్తే 100 రూపాయలు గెలుచుకుంటారు. ప్రైజ్ మనీ క్వశ్చన్.
టోర్నమెంట్ లో లోయర్ హాఫ్ నందు 3 బైసులు ఉన్నప్పుడు ఆ, అప్పర్ హాఫ్ లో ఎన్ని టీమ్స్ ఉంటాయి? ఆ. ఆప్షన్ కూడా చదివాయి. ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 5 అన్ని ఆల్. తర్వాత ట్రాక్ నందు సిడిఆర్ వాల్యూ 37.20 మీటర్ అయినప్పుడు ట్రాక్ యొక్క స్ట్రైట్ ఎంత? సరే, స్టాండర్డ్ ట్రాకా నాన్ స్టాండర్డ్ ట్రాకా? 37 అంటే ఏంటి చెప్పు? నాకు తెలియదు సార్. స్టాండర్డ్ ట్రాక్. ఓకే, క్లారిఫై చేసిన సంతోషం. స్టాండర్డ్ ట్రాక్. స్టాండర్డ్ ట్రాక్ అమ్మా. సిడిఆర్ వాల్యూ 37.20 మీటర్స్ అయినప్పుడు ట్రాక్ యొక్క స్ట్రైట్ ఎంత? అంతే. తర్వాత 400 మీటర్ ట్రాక్ నందు లేన్ 7లో 40 సెంటీమీటర్ల దూరంలో ఉండే ఒక అథ్లెట్ రన్ చేసినప్పుడు అతను ఒక ల్యాప్ రన్ చేసిన దూరం ఎంత? క్వశ్చన్ ఒకసారి చదివికో. మళ్ళీ సార్ నాకు అర్థం కాలేదు సార్ చెప్పకూడదు సార్, మీరు సర్వోజ్ సార్ రాసారని చెప్పకూడదు, మళ్ళీ నీ తెలుగులో చెప్పేసి. ఓకే, 400 మీటర్ ట్రాక్ లో లేన్ నెంబర్ 7 ఉంది అనుకోండి. లేన్ అంటే లేన్ ఇన్సైడ్ నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో అథ్లెట్ రన్ చేస్తున్నాడు. అప్పుడు టోటల్ గా అతను ఎంత దూరం పరిగెత్తాడు కంప్లీట్ చేస్తే రేస్? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ క్వశ్చన్ కి 100 రూపీస్, 3 క్వశ్చన్స్ కి 100 రూపీస్ సార్. ఈ ఒక రేపు 500 క్వశ్చన్ అడిగేసి ఒక్కొక్కటి 100 ఇస్తాయి సార్. ఒక క్వశ్చన్ కి 100 రూపీస్ సార్. 3 3 క్వశ్చన్ ఫస్ట్ మీ 3 క్వశ్చన్ చేసిన అదే అకౌంట్ చెప్పడం కదా, 3 క్వశ్చన్ చెప్పడం అంటే 100 రూపీస్. ఒకటి తప్ప అయినా కూడా లేదు. ఇది ఎట్ట చెప్పాలి సార్ పిల్లల ఆన్సర్లు? నీ వెయిట్ వాళ్ళ పేరు పెట్టి మన వాట్సాప్ గ్రూప్ లో పెట్టినా సరిపోతాయి. నాకు చెప్పాలి అంతే. పేరు పెట్టి వాట్సాప్ గ్రూప్ లో పెట్టి వాళ్ళ ఫోన్ పే నెంబర్ కూడా పెట్టాలి సార్. వాట్సాప్ గ్రూప్ లో పెడితే అందరికి తెలిసిపోద్ది సార్. మన పర్సనల్ నెంబర్ సార్, పర్సనల్ నెంబర్ కి ఆన్సర్ చేయమని చెప్పండి సార్. అప్పుడే నాకు తెలియదు, నీ తెలుగు రాదు కాబట్టి నాకు పెట్టండి సార్. ఒక క్వశ్చన్ సార్ రాజు సార్. సార్ ఇప్పుడు మోర్ దాన్ 12 అథ్లెట్స్ ఉన్నప్పుడు ఫీల్డ్ ఈవెంట్స్ లో ఒక క్వాలిఫికేషన్ రౌండ్ పెట్టమని చెప్పారు కదా సార్. మోర్ దెన్ 12 అథ్లెట్స్ ఉన్నప్పుడు క్వాలిఫికేషన్ రౌండ్ కంపల్సరీ. అప్పుడు 12th క్వాలిఫికేషన్ రౌండ్ లో 11 మంది ప్లేస్ ఓకే, 12వ ప్లేస్ కి 3 ట్రయల్స్ కూడా సమానంగా వచ్చాయి. అప్పుడు ఇద్దరిని కూడా కన్సిడర్ చేయవచ్చా? చేయొచ్చు. ఫైనల్ అంటే 13 మంది ఫైనల్ కి పంపించవచ్చు. ఫీల్డ్ ఈవెంట్స్ లో ఫైనల్ కండక్ట్ చేయడానికి మినిమం అథ్లెట్స్ ఎంత మంది ఉండాలంటే 12 మంది, మాక్సిమం 12 మంది కాదు. వెరీ గుడ్, సూపర్ సూపర్. మినిమం 12 ఉండాలి, మాక్సిమం ఏం చెప్పలేదు. మినిమం. నేను ముగింపు చేసామా? సత్యన్న థ్యాంక్ యూ చెప్పండి, వెళ్ళిపోతాం. సార్ రాజు సార్ సత్యం సార్ ఒకసారి ఓట్ ఆఫ్ టైం చెప్పండి వాళ్ళకి. రెడీ. ఇవాళ చాట్ బాక్స్ లో ఏం క్వశ్చన్ రాలేదు, ఇందాక అయిపోయినాయి అన్ని. థ్యాంక్ యూ వచ్చింది. చూడండి, ఒకరు అడుగున్నారు, నరసింహ చింతల కుంటల ఎన్ని మార్షల్స్ అలౌ చేశారు సార్? సూపర్ క్వశ్చన్. ఒకరు చీఫ్ ఉంటారు, ఆయనకు అవసరమైన అసిస్టెంట్స్ ఉంటారు. నాకు తెలిసి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో ఒక 10 మార్షల్స్ ఉంటారు. ఓకే, దేర్ ఇస్ నో పర్టికులర్ ఫిగర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ, అందరు థ్యాంక్ యూ చెప్తున్నారు, మనం కూడా థ్యాంక్ యూ చెప్పాల్సిన టైం వచ్చేది. ఒకసారి చూసుకో రాజు. ఒక నిమిషం ఉండండి, వస్తున్నాయి ఇప్పుడే. 2 minutes వెయిట్ చేద్దాం. ఓకే, ఎవరు మాట్లాడతారు చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి ఎవరు? చెప్పండి. సార్ ఇప్పుడు అథ్లెటిక్స్ తో పాటు కొంతమంది గేమ్స్ కూడా ఆడుతున్నారు సార్, ఇది మన బోర్డ్ ఆఫ్ స్టడీ మీటింగ్ రేపు పెడతాం. నేను తమిళనాడులో ఉంటాను, రాజు ఆంధ్రాలో ఉంటారు. ఒకసారి ఇది సార్ నన్ను అంటే బోర్డ్ ఆఫ్ స్టడీ మీటింగ్ లో డిసైడ్ చేస్తాం. తమ్ముడు రాజు. ఓకే సార్, ఓకే సార్. అది ఒక చాట్ లో ఒక అతను అడిగాడు, నిన్న బిట్లు తెలుగులో టైప్ అయినాయా సార్? అవునా, అది ఇది కలిపి నాకు పంపిస్తే పీడిఎఫ్ పంపించేస్తా పిల్లలకి. ఎప్పుడే పంపిస్తా నీకు.
ఇప్పుడే పెట్టేస్తాను మీరు ఇమ్మీడియట్ పంపించిన స్పాట్ లో ఒక మాక్సిమం 10 minutes అంతే. ఓకే 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 ఓకే. ధోని భాష ఒక్క నిమిషం. ధోని భాష ఫస్ట్ లైన్ రన్నర్స్ బ్యాటన్ బై మిస్టేక్ సెకండ్ లైన్ లో. ఆ ధోని భాష డిస్టర్బ్ ఏమి లేకుండా ఉంటే తీసుకొని పరిగెత్తవచ్చమ్మా. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ లో పడింది, డిస్టర్బెన్స్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే తీసుకొని వెళ్ళొచ్చు. డిస్టర్బెన్స్ కలిగించకూడదు ఆ లైన్ సెకండ్ లైన్ అథ్లెట్. నెక్స్ట్ పీడిఎఫ్ సెండ్ చేస్తాం బాబు ఇది అయిపోయిన తర్వాత. నెక్స్ట్ ఓకే సార్, దెర్ ఈజ్ నో చాట్స్ ఇన్ చాట్ బాక్స్. క్లోజ్ చేసి వచ్చు సార్. ఓకే సార్. డౌట్ వీళ్ళు ఎవరు క్వశ్చన్లు అడగట్లేదంటే అర్థమైందా లేకపోతే ఏం అర్థం కాలేదని? థ్యాంక్ యూ చెప్తున్నారు. పంపి సార్ తొందరగా వదలండి నా. ఎవరో ఒకరు అడుగున్నారు కిమ్మారి నాగరాజు. తెలుగులో ఉంటాయి తమ్ముడు, నాకే అర్థం కాలేదు. ఒక్క నిమిషం. యూట్యూబ్ లో సార్? యూట్యూబ్ లో కాదు, ఇది చాట్ బాక్స్ లో వస్తాయి. చాట్ బాక్స్ లో తెలుగు ఏం లేదు సార్. చూడు కిమ్మరి నాగరాజు. ఏ సార్ తెలుగు ఇప్పుడు వచ్చా చూడు. ఇప్పుడు ఒకరు వచ్చిన అన్వర్ పెట్టించినారు. అన్వర్ కూడా ఒక క్వశ్చన్ పెట్టినారు. అన్వర్ ఒక్క నిమిషం. ఒక స్పెషల్ క్వశ్చన్ ఇచ్చింది, ఒకసారి దానికి ఆన్సర్ చెప్పు. ఏ సార్? అన్వర్ పెట్టాడు చూడు. ఏ మరి మాకు ఓపెన్ కావట్లేదు సార్. రిలే 4x400 లో 4th లెగ్ పర్సన్ ఫినిష్ లైన్ బ్యాటన్ స్లిప్ అయింది. ఫినిష్ లైన్ దాటడానికంటే ముందే అతని చేతిలో బ్యాటన్ స్లిప్ అయింది. కంపల్సరీ ఏ రిలే అయినా క్వాలిఫై చేస్తారా? ఓకే ఓకే. ఏ రిలే అయినా అథ్లెట్ కంపల్సరీ బ్యాటన్ తీసుకొని మాత్రమే ఫినిష్ చేయాలి. బ్యాటన్ లేకుండా పడిపోయింది జారిపోయింది అని నేను ఒక్కడనే వితౌట్ బ్యాటన్ ఫినిష్ చేసినా కూడా కన్సిడర్ చేయరు. ఓకే సార్, సరిపోదు సార్. అంతే అంతే. అదే మళ్ళీ షార్ట్ కట్ లో ట్యాపింగ్ ప్లీజ్ అగైన్ ఎక్స్ప్లెయిన్ సార్. ఓకే, టేపింగ్ అమ్మా. టేపింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చిన్న ఏలికి దెబ్బ తగిలింది అనుకోండి, మనం మెడికల్ చుట్టుకుంటాం కదా, అటు దాన్ని ఏమంటారంటే మామూలుగా టేపింగ్ అంటే ఒక చేతికి టేప్ చుట్టుకోవటం, టేపింగ్ అంటాం దాన్ని. ఓకేనా? ఆ టేపింగ్ అంటే ఆ టేపు ఒక ఏలుకు చుట్టుకుంటే ఎలోడు, 2 ఏళ్ళు కనుక చుట్టుకుంటాం అనుకోండి కంపల్సరీ ఈ గెట్ ద అడ్వాంటేజ్. అందుకని ఏం చేస్తారంటే మోర్ దెన్ ఒక ఫింగర్ కంటే ఎక్కువ ఫింగర్, అది 3 కావచ్చు 4 కావచ్చు ఏదన్నా కానీ టేప్ కనుక చుట్టుకుంటే దాన్ని అలౌ చెయ్యరు. అప్పుడు ఇంకో క్వశ్చన్, సూపర్ క్వశ్చన్ అడిగినారు సార్. 400 మీటర్ లో ఇద్దరు రన్ చేయవచ్చేస్తారు ఒకే ట్రాక్ లో? ఒక లేన్ లో లేదు, ఒక లైన్ లో ఇద్దరు చేయకూడదు. 800 మీటర్స్ నుంచి చేయొచ్చు. వెరీ గుడ్, సూపర్. క్రాసింగ్ ద బ్రేక్ లైన్. నో అది ఓకే. 800 మీటర్స్ లో ఒకే లైన్ లో ఇద్దరు స్టార్ట్ చేయొచ్చు రేసు, ఎందుకంటే స్టాండింగ్ స్టార్ట్ కాబట్టి. డైమండ్ లీగ్ లో మాక్సిమం అలౌ చేస్తారు. ఆ వీడియో ఒకసారి పెడదాం, ఫ్రీ ఉన్నప్పుడు పెడతాం. ఓకే. ఒక గెలాక్సీ M330 ఒక క్వశ్చన్ అడిగినా చూడు సార్. ఈవెంట్స్ లో మనం షార్ట్ పట్ లో స్టాప్ బోర్డ్ లైన్ టచ్ అయినప్పుడు రిలీజ్ చేస్తా కరెక్ట్ కదా సార్? అది నేను చదువుతలే. ఈవెంట్స్ షార్ట్ పుట్ లో రిలీజ్ చేసిన తర్వాత అయినా లేకపోతే రిలీజ్ కు ముందైనా ఎప్పుడైనా ఇన్సైడ్ ఆఫ్ ద స్టాప్ బోర్డ్ ఇన్సైడ్ టచ్ ఇస్ దే అలౌడ్. పైన స్టాప్ బోర్డు పైన గనక కాలు కానీ లేకపోతే బాడీ పార్ట్ చెయ్యి కానీ ఏది టచ్ అయినా దట్ ఈస్ ద ఫెయిల్యూర్ త్రో. సూపర్ ఒక్కసారి చెప్పు. ఏ త్రో? ఫెయిల్యూర్. వెరీ గుడ్. ఫౌల్ లేదు అప్పుడు చెప్పేసి అందరికి ఒకసారి. దాన్ని ఫౌల్ అంటామమ్మా, కరెక్ట్ వర్డ్ వచ్చేసరికి ఫెయిల్యూర్. లేన్ ఆర్డర్. ఓకే, ఇంకో క్వశ్చన్. లేన్ ఆర్డర్స్ వచ్చేసరికి రేపు మనం చెప్పుకుందాం అసలు బెస్ట్ అథ్లెట్లని. నెక్స్ట్ సెషన్ బెస్ట్ అథ్లెట్లని ఏ లేన్ ఆర్డర్స్ మనం ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలనేది, అసలు జిగ్జాగ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏందనేది నెక్స్ట్ సెషన్ లో చెప్పుకుందాం వచ్చినప్పుడు. సార్ చాలా సేపటి నుంచి అడుగుతున్నారు రాజు. స్టీపుల్ చేజ్ లో 79.217 అంటే ఏంటని ప్రతిసారి అడుగుతున్నారు. ఓకే 79.217 అంటే స్టీపుల్ చేజ్ లో 3000 మీటర్ స్టీపుల్ చేజ్ ఏదైనా కానీ ట్రాక్ ఇన్సైడ్ గనక స్టీపుల్ చేసి వాటర్ పెట్టుంటే హడిల్ కి మధ్య ఉండేటువంటి దూరం ఏంటంటే 79.217. వెరీ గుడ్.
డిస్కస్ ద ల్యాండింగ్ ఎలా ఉండాలి సార్, ఎలా పడితే కరెక్ట్. డిస్కస్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్ డిస్కస్ రిలీజ్ చేసినప్పుడు డిస్కస్ రొటేట్ అవుతా ఓబుల్ అయిపోయింది అనుకోండి, దానివల్ల డిసడ్వాంటేజ్ వల్ల ఇప్పుడు డిస్టెన్స్ తగ్గిద్ది. ఎట్టయినా ల్యాండ్ కావచ్చు, ల్యాండింగ్ మాత్రం విత్ ఇన్ ద సెక్టార్ లోనే కావాలి. అది ఓబుల్ అవ్వచ్చు, లేకపోతే రౌండ్ ఎట్టయినా తిరగచ్చు. ల్యాండ్ అయింది సెక్టార్ లో ల్యాండ్ అయిందా లేదా అన్న మాత్రమే అఫీషియల్ లో మనం చూసుకోవాలి అంతే. రేస్ వాకింగ్ టాపిక్ చెప్పలేదు ఇవాళ. అనుకున్న త్రోసే ఇంకా 2 పెండింగ్ ఉన్నాయమ్మా. రేస్ వాకింగ్, రోడ్ రేసెస్, క్రాస్ కంట్రీ అన్ని కంప్లీట్ చేసి మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం. ఓకే, నమస్కారం చెప్పు అన్నా. వాట్ ఈస్ ద స్టిపుల్ చేసి 2K and 3K మాత్రమే. 2K కాదమ్మా, ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ సార్. వెరీ గుడ్, సూపర్ మంచి క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ట్రాక్ కు రోడ్ కు వాళ్ళ డిఫరెన్స్ లేకుండా ఏదన్నా గానీ ఈవెంట్ లో ఒక ఈవెంట్ ట్రాక్ లో కనుక కండక్ట్ చేస్తే కంపల్సరీ మనం మీటర్స్ లో దాన్ని పిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మీటర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్ లో పెట్టవచ్చు, లేకపోతే రోడ్డు మీద జరిగింది అనుకో. 10,000 ట్రాక్ లో కనుక పెడితే 10,000 మీటర్స్ అంటారు. రోడ్డు మీద కనుక పెడితే దాన్ని 10 కిలోమీటర్స్ అంటారు. అంటే ఏంది, రోడ్డు మీద ఏ ఈవెంట్ జరిగినా మనం దేంట్లో పిలవాలంటే కిలోమీటర్స్ లో పిలవాలి. ట్రాక్ లో కనుక కండక్ట్ చేస్తే మీటర్స్ లో పిలవాలి. ప్లీజ్ డిస్కస్ సర్కిల్ డయామీటర్ 2.50, 2000 మీటర్, 3000 మీటర్. 2000 మీటర్ 3000 మీటర్ అనేది స్టిపుల్ చేసు. ఓకే, కరెక్ట్. డిస్కస్ త్రో డయామీటర్, డిస్కస్ సర్కిల్ డయామీటర్ 2.50. ఓకే, స్టిపుల్ చేసులో వాటర్ జంప్ చేస్తున్నప్పుడు పడిపోతే ఫౌలా కరెక్టా? పడిపోతే ఎటువంటి ఫౌల్స్ ఏ ఉండవు. స్నానం చేసి వెళ్ళవచ్చు. రేడియస్ ఆఫ్ డిస్కస్ త్రో సెక్టార్, రేడియస్ ఈజ్ 1.25 meters అండ్ డయామీటర్ 2.50. రేడియస్ కి డబుల్ డయామీటర్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. మళ్ళీ లేచి పరిగెత్తవచ్చు. మళ్ళీ లేచి పరిగెత్తవచ్చు. పడిపోయిన వాళ్ళు మళ్ళీ లేచి పరిగెత్తవచ్చు. షార్ట్ పుట్ ఈవెంట్ లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో ఏ ప్లేస్ అయినా టై అయితే అలా డిసైడ్ చేస్తారు. సార్ ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్ స్టార్టింగ్ పెట్టుకోరాజు. ఇది రేపు ఆల్రెడీ మీకు స్కోర్ షీట్ కూడా రెడీ చేసి ఉన్నాం మీరు సాల్వ్ చేయడానికి. రేపు ఆ రిమైనింగ్ త్రోస్ అయిపోయిన తర్వాత ఒకసారి స్కోర్ షీట్ పెట్టి మీకు ఒక 5 నిమిషాలు ఇస్తారు. సార్ లాగా నేను 100 రూపాయలు లేకపోయినా ఒక 50 రూపాయలు అందిస్తాను. 3 questions కి ఆన్సర్ ఎవరికి పెట్టాలా? నీకే పెట్టాలి. నాకొద్దు సార్, జనార్దన్ కి పెట్టమని చెప్పు. జనార్దన్, ఓకే. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, చూడటానికి ఇబ్బంది. ఓకే, 4:38 టైమ్ ఇస్ 4:38. 5:40 కల్లా మీరు ఆన్సర్ చేయాలి. 5:40 తర్వాత కరెక్ట్ గా ఆన్సర్ చేసినా కన్సిడర్ చేయరు. థ్యాంక్ యూ. 6 వరకు ఇవ్వండి సార్. పోనీ ఎందుకండి 6 వరకు? నీకా? వద్దు సార్, అయితే ఉంటాను సార్. థ్యాంక్ యూ, లవ్ యూ. బాయ్ సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, లవ్ యూ. సార్ ఒకసారి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పండి సార్. సత్యం గారు. సత్యమన్నా, ప్రొసీడ్ తొందరగా. ఈరోజు ప్రోగ్రామ్ లో రిలే రేసెస్, ట్రిపుల్ చేస్ అండ్ షార్ట్ పట్ డిస్కస్ మొత్తం అంతా జరిగింది. ట్రిపుల్ చేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇంతవరకు చాలా చాలా తెలియని ఎన్నో కొత్త విషయాలు ట్రిపుల్ చేజ్లో ఇంప్లిమెంట్ అయినాయి. అవన్నీ తెలుసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ గా తీసుకొని చాలా చాలా క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మీకు అడిగే క్వశ్చన్స్ లో ఎక్కువ మంది డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి మీరు చాలా చాలా క్వశ్చన్స్ అడగడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే, ఈ డిస్కషన్స్ ఉంటేనే సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎంతో ఓపికగా నిర్భోజీ గారు, రాజు గారు ఇద్దరు మీకు కలిపి అందరూ ఆన్సర్స్ ఇస్తున్నారు.
క్వశ్చన్ అడిగి వదిలేయకుండా దాన్ని మీరు గుర్తుపెట్టుకోవడమా లేదంటే నోట్ చేయడమో చేసుకుంటే ఎప్పటికైనా సరే మళ్ళీ మీరు రిఫర్ చేస్తున్నప్పుడు ఆ డౌట్ మీకు మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటే ఎప్పటికీ మీకు క్లారిటీగా ఉంటుందని నా ఎక్స్పీరియన్స్ లో నేను కనిపెట్టింది మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ డిఎస్సి క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అందరూ ఉపయోగించుకొని మంచి నాలెడ్జ్ తో గెయిన్ అవ్వి కమింగ్ ఫ్యూచర్ లో డిఎస్సి ఎగ్జామ్స్ కానివ్వండి, ఎగ్జామ్ వచ్చిన తర్వాత తిరిగి మీరు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మీ యొక్క ఈ నాలెడ్జ్ ని అనుభవంలోకి తెచ్చుకొని ఎంతో చాకచక్యంతో గవర్నమెంట్స్ అవి నిర్వహించి మీరు మంచి వృద్ధిలోకి వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. రాజు సార్ ఒక్క నిమిషం. ఈ రోజు అందరికి అడ్రస్ చేసినటువంటి హరగోపాల్ గారికి మరి ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్పినటువంటి సత్యం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా రేపు క్లాస్ లో రిమైనింగ్ 2 త్రోస్, కంబైన్ ఈవెంట్స్, రేస్ వాకింగ్ మరియు క్రాస్ కంట్రీ ఈ ఈవెంట్లు కవర్ చేస్తాం రేపు సెషన్ లో. రేపు మళ్ళీ యాజ్ యూజువల్ గా 1:30 క్లాస్ స్టార్ట్ అయింది. 1:05కి 1:45కి 12 o'clock జూమ్ ఐడి లింక్ పంపడం జరుగుతుంది. 1:05కి యూట్యూబ్ లింక్ పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్. Thank you, boys. Tomorrow, as usual, we will meet at Zoom. Okay, bye.